హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. మనందరం పేరెంటింగ్ అనే ఒక చట్రంలో ఇరుక్కుని చాలాసార్లు పిల్లలని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, లేదంటే సడన్గా అన్ప్లాన్డ్గా పిల్లల్ని కనేసి వాళ్ళని వాళ్ళ దగ్గర మనం ఎట్లా బిహేవ్ చేయాలి ఆర్ వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చే పనిలో వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతున్నామా, లేదంటే కన్ఫ్యూజ్డ్గా ఉన్నామా, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద డౌట్స్ ఉంటాయి కదా మీ అందరికీ. సో నేను మీకోసము ఈరోజు ఒక డాక్టర్ దగ్గరికి వచ్చాను, సాధ్వి మైథిలి గారు. వారిని అడిగి పేరెంటింగ్ విషయంలో చాలా విషయాలు తెలుసుకుందాము. హలో మ్యామ్. హాయ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ విమెన్ కలెక్టివ్లో. అండ్ పేరెంటింగ్ ఈజ్ యాక్చువల్లీ మై ఫేవరెట్ సబ్జెక్ట్. నిన్న కూడా నేను ఒక చైల్డ్ సైకియాట్రిస్ట్తో మాట్లాడుతుండే అబౌట్ నార్వే అండ్ డెన్మార్క్. దిస్ స్కాండినేవియన్ కంట్రీస్ ఏంటంటే వాళ్ళకి చాలా పెక్యూలియర్ పేరెంటింగ్ హ్యాబిట్స్ ఉంటాయి అండ్ పేరెంటింగ్ లాస్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. పిల్లల్ని ఫలానా పద్ధతిలో పెంచాలి, ఫలానా రకంగా చూసుకోవాలి. అండ్ ఈవెన్ మన ఇమిగ్రెంట్స్కి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా కోర్సెస్ కూడా ఇస్తూ ఉంటారు. అండ్ వీటన్నిటి రిజల్ట్ ఏంటి, నేను అదే అంటున్నాను అనమాట. ఏంటంటే పిల్లల్ని ప్రాపర్గా పెంచితే, పిల్లల్ని చాలా కేర్ఫుల్గా చూసుకుంటే, విమెన్ని సేఫ్గా చూసుకుంటే వాళ్ళ కంట్రీస్ ఏం సాధించగలుగుతాయి అనేది స్కాండినేవియన్ కంట్రీస్ ఎగ్జాంపుల్. ఎందుకంటే స్కాండినేవియన్ కంట్రీస్ ఆర్ ద టాప్ కంట్రీస్ ఫర్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఫర్ ఇయర్స్ టుగెదర్. మీరు చూడండి, నార్వే, డెన్మార్క్, స్వీడన్ పైన ఆ ర్యాంక్ 1, 2 అటు ఇటు మారుతూ ఉంటుంది, బట్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో అవే కంటిన్యూస్గా నడుస్తూ ఉంటాయి. ఓకే. సో నా పర్ఫెక్ట్ బిలీఫ్ ఏంటంటే వెన్ పేరెంటింగ్ ఇస్ డన్ ప్రాపర్లీ వీ కెన్ హెల్ప్ విత్ మెనీ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. ఇంకోటి ఏంటంటే దాదాపు 80-90% ఆఫ్ అడల్ట్ సైకలాజికల్ ఇష్యూస్ చైల్డ్హుడ్లో స్టార్ట్ అవుతాయి. వాటికి బీజం చైల్డ్హుడ్లోనే ఉంటుంది. సో మనం 80-90% నుంచి జీరో చేయకపోయినా కనీసం ఒక 20-30% కైనా రెడ్యూస్ చేయొచ్చు బై ఫాలోయింగ్ ప్రాపర్ పేరెంటింగ్ పద్ధతులు. అండ్ ద థింగ్ ఇస్ అగైన్ వాట్ ఐ ఫీల్ ఈజ్, ఇప్పుడు నేను ఇంత చదివినా ఏం చేసినా కానీ వీ ఆల్ మెస్ అప్ ఇన్ అవర్ కిడ్స్ ఇన్ సమ్ వే. మనం ఏదో చేస్తాం, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో చేస్తాం, కానీ అది పెద్ద లెవెల్లో ఉండకుండా చూసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఇట్లా పర్ఫెక్ట్ రోబోలో చిట్టిని తయారు చేసిన లాంటి చైల్డ్ని మనం పెంచలేము. మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా, ఎంత ఫాలో చేసినా సరే ఏదో ఒక రకమైన ట్రామా, ఏదో రకమైన సాడ్నెస్ అనేది వాళ్ళకు ఉంటుంది. మనం అది ప్రివెంట్ చేయడం మన బాధ్యత కాదు. బట్ వాటికి రెసిలియంట్గా వాళ్ళని తయారు చేయడం, వాటిని ఫేస్ చేయడానికి వాళ్ళని తయారు చేయడం ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే. అయితే నా పిల్లల ఫ్యూచర్ బాగుండాలని చెప్పేసి నేను బాగా కష్టపడుతున్నా, సో వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేద్దామని చెప్పి పేరెంట్స్ పిల్లల మాట విననప్పుడు కూడా నేను ఇంత కష్టపడుతున్నా నీకోసమే కదా అని అరిచి మరీ డిసిప్లిన్ అనే పేరుతోటి టార్చర్ చేస్తారు కదా. అంటే అది కరెక్ట్ వే ఆఫ్ పేరెంటింగా? ఇందులో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు డిసిప్లిన్ ఇస్ నెవర్ రాంగ్. ఇప్పుడు చూడండి, మనం ఒక వరల్డ్లో ఉండాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు బయటికి వెళ్తాము, ఇమాజిన్ ఏ వరల్డ్ వితౌట్ ట్రాఫిక్ రూల్స్, రెడ్ లైట్ అలాంటి ఏం ఎడ్యుకేషన్ లేని వరల్డ్ ఎట్లా ఉంటుంది? అందరూ అన్ని వైపుల నుంచి వస్తారు, రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటుంది, మనకి రోడ్ మీద ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. ఎవరైతే కొద్దిగా గట్టిగా అరవగలుగుతారో, ఎవరైతే అగ్రెసివ్గా ఉంటారో వాడు పోతాడు, అంతే. కానీ మనలాంటి వాళ్ళందరూ అక్కడక్కడే ఉండిపోతారు. సో వీ నీడ్ వరల్డ్ విత్ రూల్స్. కానీ వాటిని మనం ఎలా వాళ్ళకి ఎక్కిస్తున్నాము అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే. సో డిసిప్లిన్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ రాంగ్, కానీ మనం దేన్ని డిసిప్లిన్ అనుకుంటున్నాము అనేది ఎక్కువ ప్రాబ్లం. అంటే ఇంకోటి ఏంటంటే, నేను నీకు ఇన్ని చేశాను, నేను ఇంత కష్టపడుతున్నాను అనే మెంటాలిటీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, బికాస్ వీఆర్ డూయింగ్. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇది మన కాన్షియస్ డెసిషన్. పిల్లలు కావాలి అనుకున్నది మన కాన్షియస్ డెసిషన్. పిల్లల్ని కనాలి అనుకున్నది, వాళ్ళని పెంచాలి అనుకున్నది మన కాన్షియస్ డెసిషన్. ఇప్పుడు సడన్గా వాళ్ళని మనం రెస్పాన్సిబుల్గా చేయలేము. నీ కోసం నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, లేకపోతే నీ కోసం ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉన్నాను, నీ కోసం నేను రాత్రి మేల్కొని నీకు జ్వరం వస్తే కూర్చున్నాను, ఇదన్నీ చేసి ఇవన్నీ ఏంటంటే పిల్లలు మెల్లమెల్లగా మనకు దూరం అయ్యే మార్గాలు అన్నమాట. ఓకే. ఎమోషనల్గా మనకు దూరం అయ్యే మార్గాలు అన్నమాట. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఎవరైనా మనకు హెల్ప్ చేశారు, నిజంగానే చేశారు, మనకు అది గుర్తుంటుంది. కానీ మనం కలిసిన ప్రతిసారి వాళ్ళు మనకి ఏ హెల్ప్ చేశారో మాట్లాడుతున్నారు అనుకోండి, అందరి ముందు మాట్లాడుతున్నారు, మనం పర్సనల్గా ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు, నిజంగా వాళ్ళతో మనకు ఆ బాండ్ కంటిన్యూ చేయాలనిపిస్తుందా?
ప్రతిసారి అదే గుర్తు చేస్తే, ప్రతిసారి నీకు ఫలానా రోజు నువ్వు ఎంత కష్టపడ్డావు అంటే, లేకపోతే అదేంది వీడి పెళ్ళాం వదిలేసి వీడిని రోడ్డు మీద తగిలేసి రోడ్డు మీద పంపిస్తే నేను మా ఇంట్లోకి తీసుకున్నా వీడిని, ఇలాంటివన్నీ కనిపించిన ప్రతిసారి. ఈ నరసింహ మూవీలో షర్ట్ సీన్ ఉంటుంది కదా, షర్ట్ మాత్రం నాది లేదా షర్ట్ మాత్రం నన్ను అడగండి, ఇలాంటివి మనకు నిజంగా వాళ్ళతో బాండ్ మెయింటైన్ చేయాలని అనిపించదు. ఓకే, మనకి ఎవరితో అయినా సరే మన దగ్గర వాళ్ళతో మనకు కావాల్సింది ఎమోషనల్ కనెక్షన్ అండ్ బాండ్, రుణపడడం కాదు. ఓకే ఓకే, పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల్ని వాళ్ళ అదేంటి అన్హ్యాపీనెస్ని దూరం చేయడానికి, ఇప్పుడు నా లైఫ్ అంతా శూన్యంగా ఉంది, నాకు బోర్ కొడుతుంది, సో ఒక పిల్లల్ని అందాం, లేకపోతే నా స్పౌస్ నుంచి సరిగ్గా లవ్ లేదు, నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు, లేకపోతే నా భర్త చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి నాకంటూ గడపడానికి ఎవరైనా కావాలి, లేకపోతే మమ్మల్ని ముసలితనంలో చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా, ఇలాంటి రీజన్స్తో ఎప్పుడు పిల్లల్ని కనకూడదు. ఓకే, ఓన్లీ ఇఫ్ యూ ఫీల్ దట్ వీఆర్ ఎమోషనలీ మెచ్యూర్ ఇనఫ్ టు రేజ్ సమ్వన్, ఒకరిని మనం పెంచగలుగుతాము, మనకు అలాంటి రీసోర్సెస్ ఉన్నాయి, నాట్ జస్ట్ ఫైనాన్షియల్ రీసోర్సెస్, ఎమోషనల్ రీసోర్సెస్, ఫిజికల్ రీసోర్సెస్ ఉన్నాయి అని అనుకుంటేనే మనం చేయాలి. లేదంటే ఇంకా ప్రతిసారి నువ్వు నాకు ఎలా ఈ లెక్క నీకోసం ఇంత ఖర్చు అయింది, ఇన్ని రాత్రులు నేను గడిపాను, ఓల్డ్ అదేంటి 70s ఎమోషనల్ సీన్ లాగా అవుతుంది. ఓకే, మన ఇండియన్ సొసైటీలో పేరెంటింగ్ అంటే కనిపించేది అమ్మ మాత్రమే. సో ఈక్వల్గా వాళ్ళ ఇద్దరికి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి కదా. అయితే మీరు బీయింగ్ అస్ అ సైకియాట్రిస్ట్, పేరెంటింగ్ విషయంలో ఎవరికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటే హెల్దీ పేరెంటింగ్ ఉంటుంది అని చెప్తారు? బేసికల్గా ఐడియల్గా అయితే ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బట్ బయాలజికల్గా మోర్ రెస్పాన్సిబిలిటీ అమ్మకే పడుతుంది ఏం చేసినా సరే. ఇప్పుడు అదేంటి ఫాదర్ ఎంత ట్రై చేసినా, ఇప్పుడు ఒక 1 year లీవ్ తీసుకుని ఫాదర్ ఉన్నా సరే, తన మదర్ మళ్ళీ జాబ్కి వెళ్ళాలంటే బ్రెస్ట్ ఫీడింగ్ రెస్పాన్సిబిలిటీ, దాన్ని పంపింగ్ చేయడము, ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ మదర్కే పడుతుంది. అండ్ మనకి నిజంగా బేసిక్గా కూడా మదర్స్కి బయాలజికల్గా ఎక్కువ ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, ఎక్కువ నెస్టింగ్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇంకా అంతే మనకు బయాలజికల్గా ఇట్లా ఉంది కాబట్టి అమ్మలే చూసుకోవాలి అని, బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఎవరికి ఎక్కువ వీలు అనేది ఫ్యామిలీ మెయిన్గా డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఎవరికి ఏది వీలవుతుంది, ఎవరు ఏది చేయగలుగుతారు అని. మామూలుగా రీసెర్చ్ ఏం చెప్పిందంటే, ఎవరు ఎక్కువ ఇంటెలిజెన్స్ పెరగాలంటే అండ్ బాండింగ్ పెరగాలంటే అండ్ హ్యాపీ హార్మోన్స్ పిల్లల్లో రిలీజ్ కావాలంటే ఫాదర్స్తో ప్లే టైంలో వస్తాయంట, మదర్స్తో కడ్లింగ్ టైంలో వస్తాయంట. ఓకే, మదర్స్ మామూలుగా ప్రేమగా ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అలాంటివి చేసినప్పుడు ఎక్కువ వస్తాయంట వాళ్ళకి హ్యాపీ హార్మోన్స్, ఫాదర్తో రఫ్ ప్లే చేసినప్పుడు. ఇది రీసెర్చ్. బట్ ప్రాక్టికల్గా అయితే నేను ఫ్యామిలీస్ని, మీ ఫ్యామిలీకి ఏది వర్క్ అవుతుందో చూడండి. వీళ్ళు జాబ్ చేయాలి, మదర్ కాబట్టి ఇంట్లో ఉండాలి, లేకపోతే మదర్ది హై పేయింగ్ కాబట్టి వాళ్ళు జాబ్ చేయాలి, ఏదైనా సరే మీరు చూసుకోండి. మీ ఫ్యామిలీకి ఏది వర్క్ అవుతుందో మీకే తెలుస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ నాకు చాలా జనరల్గా కూడా అడుగుతారు, 2 పిల్లలు కావాలా, 1 పిల్లలు ఉంటే ఓకేనా, మాకు ఇలా ఉంది ఇప్పుడు మేము కానొచ్చా. ఇదంతా జనరల్ రూల్స్ కాదు. ఫాలో వాట్ వర్క్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ. కొన్ని ఫ్యామిలీస్కి ఏంటి, పొద్దున మదర్ ఎర్లీగా వెళ్ళాల్సి వస్తుంది, మదర్ డ్యూటీ పొద్దున 6:30, 7కి ఉంటుంది అనుకోండి, ఫాదర్ అన్ని వాళ్ళని రెడీ చేయడం అవన్నీ చేస్తారు. జనరల్గా ఎక్కువ ఫ్యామిలీస్లో రెడీ చేయడం అంతా మదర్ రెస్పాన్సిబిలిటీ, కానీ ఇలాంటి ఫ్యామిలీస్లో ఫాదర్స్ చేయాల్సి వస్తుంది. సో ఇది మదర్ది, ఇది ఫాదర్ది, ఇదంతా కాదు. వాట్ వర్క్స్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ అనేది గుర్తుపెట్టుకోండి. నాకు ఈ పని రాదు అని ఏ పేరెంట్ అనకూడదు ఇంకొకరి గురించి. నాకు జడేం రాదు, నాకు దీన్ని డ్రెస్ వేసుకోవడం రాదు, దీన్ని చూసుకోవడం రాదు, ఇది రానంటుంది నా దగ్గరికి అని ఏ పేరెంట్ ఇంకో పేరెంట్కి చెప్పకూడదు. ఓకే, అన్ని పనులు రావాలి, కానీ ఆ రిథమ్, డైలీ రిథమ్ అనేది మాత్రం ఫ్యామిలీకి ఎట్లా వర్కౌట్ అవుతుందో చూడండి. అండ్ ఈక్వల్ స్పెండింగ్ ఆఫ్ క్వాలిటీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ టైం నీడ్ నాట్ బి, మనం ఇప్పుడు ఒక 3-4 yearsకి క్వాలిటీ టైం ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ 13-14 year చైల్డ్తో క్వాలిటీ టైం. 3-4 yearsకి ఏంటి, వాడిని కూర్చోబెట్టి ఆడడము, వాటితో పజిల్ చేయడము, లేదా బయటికి పార్క్కి తీసుకెళ్ళి బాల్ టాస్ చేసుకోవడం ఈజ్ అ రియలీ గుడ్ క్వాలిటీ టైం. వాళ్ళకి అసలు చాలా, అంటే మా ఫాదర్కి నేనంటే ఎంత ఇష్టం అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, అండ్ అది 13-14 years అయితే వాడికి ఏదైనా అవసరమైంది హెల్ప్ చేయడము, లేకపోతే ఇద్దరు కలిసి ఏదైనా యాక్టివిటీ చేయడం, ఇద్దరు కలిసి సండే వంటలు చేయడం లాంటిది బెటర్ యాక్టివిటీస్. అగైన్ డిపెండ్స్ ఆన్ ద చైల్డ్, డిపెండ్స్ ఆన్ ద పేరెంట్స్, వాళ్ళ హాబీస్ ఏంటి అనేది. క్వాలిటీ టైం అంటే ఏంటంటే డిస్ట్రప్షన్ ఏం లేకుండా, వేరే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా, ఊరికే వాళ్ళు మాట్లాడుతుంటే ఫోన్ చూసుకుంటా చెప్పు అనకుండా, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో జబర్దస్త్ ప్లే చేసుకుంటే అందరూ వచ్చి కింద కూర్చోకుండా, అలా కాకుండా స్పెండ్ చేసే టైం. అండ్ ఎంత వీలైతే అంత స్పెండ్ చేయడం బెటర్. అండ్ క్వాలిటీ టైం ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద క్వాంటిటీ ఆఫ్ టైం. రోజంతా ఇంట్లో ఉంటున్నామా, వీళ్ళతోటే ఉంటున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు.
నిజంగా కరెక్ట్ బాండింగ్ కొంచెం టైం అయినా గడుపుతున్నామా అనేది ఎక్కువ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వాట్ ఐ టెల్ వర్కింగ్ మదర్స్ ఆల్సో. వర్కింగ్ మదర్స్కి మేము కరెక్ట్గా స్పెండ్ చేయట్లేదని చాలా గిల్ట్ ఉంటుంది. నేను చెప్తా, మీరు రోజంతా స్పెండ్ చేస్తున్నారు అనేది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. మీరు 1-to-1 వాళ్ళకి హ్యాపీనెస్ వచ్చేటట్టు, మీ బాండ్ డెవలప్ అయ్యేటట్టు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఆ వార్మ్త్ అనేది ఎంత చూపిస్తున్నారు అనేది ఎక్కువ ఇంపార్టెంట్. సో సింపుల్ ఆన్సర్ ఇస్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. బట్ వాట్ వన్ పర్సన్ హ్యాస్ టు డూ అనేది వర్క్అవుట్ విత్ యువర్ ఫ్యామిలీ. ఓకే, మీ ఫ్యామిలీకి ఎలా ఉంటుందో అది చూడండి. జబర్దస్త్ అన్నారు, స్క్రీన్ టైం అన్నారు. స్క్రీన్ టైం గురించి మాట్లాడాలి. చిన్న చిన్న పిల్లలకు కూడా రైమ్స్ పెట్టేసి తినిపించడాలు అవన్నీ నడుస్తున్నాయి కదా. సో ఏ ఏజ్ వాళ్ళకి మనం స్క్రీన్కి అలౌ చేయొచ్చు, అండ్ చేస్తే కూడా ఏమైనా రూల్స్ ఉన్నాయా? అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రూల్స్ ఏంటంటే 2 years లోపు వాళ్ళకి 0 స్క్రీన్ టైం ఉండాలి. ఓకే, స్క్రీన్ టైం మెయిన్. ఫస్ట్ అసలు స్క్రీన్ టైం మనం ఎందుకు వద్దంటున్నాము అనేది చెప్తా. పిల్లలు డెవలప్ అయ్యేది, వాళ్ళ మాటలు ఎలా నేర్చుకుంటారు మీరు చూడండి. ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ యాస నేర్చేసుకుంటారు పిల్లలు. స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గోదావరి వాళ్ళు ఆ యాసతో మాట్లాడతారు, తెలంగాణ వాళ్ళు ఆ యాసతో మాట్లాడతారు. ఎలా? బికాస్ దే లెర్న్ స్పీచ్ అండ్ సోషల్ ఇంటరాక్షన్స్ త్రూ మన ఇంటరాక్షన్, ఫ్యామిలీ ఇంటరాక్షన్తో వాళ్ళు నేర్చుకుంటారు. స్క్రీన్ అనేది ఏంటి? దెర్ ఈస్ నో ఇంటరాక్షన్. కోకోమెలన్ ప్లే చేస్తాము, చైల్డ్ సిట్టింగ్ అండ్ ఈటింగ్ సంథింగ్. ఓకే, దెర్ ఈస్ నో ఇంటరాక్షన్. ఆ ఇంటరాక్షన్ ఏం లేదు కాబట్టి, ఆ ఇంటరాక్షన్ అయ్యే అవసరం లేకుండానే వాడికి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వేరే చైల్డ్తో బాల్ ఆడుకోవాలనుకో, అది వెయ్యి ఇటు వెయ్యి ఇలాంటిది ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, చెప్పాలి. లేకపోతే నువ్వు బాల్ అయ్యి నేను బ్యాట్తో కొడతా అలాంటిది ఏదైనా చెప్పాలి. ఇంట్లో పేరెంట్స్కైనా చెప్పాలి అలా ఆడుకోవాలంటే. సో ఎంటర్టైన్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అవసరం కాబట్టి వాడు నేర్చుకుంటాడు. ఓకే, అట్లా కాదు. ఇప్పుడు కోకోమిలన్తో వాడి ఎంటర్టైన్మెంట్ ఏంటి? వాడికి ఏం ఇంటరాక్షన్ అవసరం లేదు. యూట్యూబ్లో కానీ ఎందులో ప్లే చేసినా ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంటాయి. సో వాడి నీడ్ ఫర్ ఇంటరాక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో వర్చువల్ ఆటిజం లాంటి లక్షణాలు వస్తాయన్నమాట. వాడికి స్పీచ్ డెవలప్మెంట్ డిలే అవ్వడము, కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఈవెన్ సోషల్ డెవలప్మెంట్ డిలే అవ్వడం కూడా అయిపోతుంది. సో బిలో 2 years ఎక్సెప్ట్ ఫర్ వీడియో కాల్స్ అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నాము, గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నాము, దే నీడ్ దట్ టచ్ విత్ గ్రాండ్ పేరెంట్స్. సో ఎక్సెప్ట్ ఫర్ వీడియో కాల్స్ నో స్క్రీన్ టైమ్ ఎట్ ఆల్ ఫర్ 2 years కంటే కింద వాళ్ళకి. ఓకే, 2 to 5 years మామూలుగా డైలీ 30 minutes యూ కెన్ అలౌ. ఓకే, బట్ ఐ స్టిల్ ప్రిఫర్ నాట్ టు అలౌ. ఓకే, బికాస్ స్క్రీన్స్ ఆర్ హైలీ అడిక్టివ్. జనాలు ఎందుకు మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు? జనాలు ఎందుకు టీవీలు, ఒక సీరియల్ చూస్తాము, అది ఎంత ఏడుపోటు సీరియల్ అని మనకు తెలుస్తూ ఉంటుంది. స్టోరీ ఎక్కడనో స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతుందని తెలుస్తూ ఉంటుంది. అండ్ అన్ని సీరియల్స్ ఒక ఫస్ట్ 10 episodes అయిన తర్వాత అన్ని సీరియల్స్ సేమ్ ఉంటాయి స్టోరీ. అవును. అయినా సరే వీ కాంట్ స్టాప్ వాచింగ్ దెమ్. మొబైల్ ఉంటుంది, ఎన్ని చెత్త రీల్స్ వస్తూ ఉంటాయి, ఎంత సిల్లీ క్రింజీ రీల్స్ వస్తూ ఉంటాయి. బట్ వీ కెనాట్ స్టాప్ వాచింగ్ దెమ్ బికాస్ స్క్రీన్స్ ఆర్ హైలీ అడిక్టివ్. దట్స్ వై ఐ ప్రిఫర్ మీరు 30 minutes రీసెర్చ్ ఓకే అని చెప్పింది, బట్ స్టిల్ ఇఫ్ యూ కెన్ అవాయిడ్ ఇట్. ఓకే. సో ఆఫ్టర్ 6 1 hour per day we can give. బట్ ప్యాసివ్ స్క్రీన్ టైం కూడా ఉండకూడదు వాళ్ళకి. ప్యాసివ్ స్క్రీన్ టైం అంటే ఏంటంటే దే ఆర్ ప్లేయింగ్ హియర్ అండ్ టీవీ ఈజ్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, దే ఆర్ ప్లేయింగ్ హియర్ అండ్ దెర్ ఇస్ కార్తీక దీపం రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. దట్ ఈస్ ప్యాసివ్ స్క్రీన్ టైం. వాళ్ళు కాన్షియస్గా చూడరు, బట్ ఈవెన్ దట్ షుడ్ బి అవాయిడెడ్. ఓకే. సో ఇది స్క్రీన్ టైం ఇది. అండ్ స్క్రీన్ ఇచ్చి తినిపించడం గురించి అంటే వి ఫర్మ్లీ బిలీవ్ యాజ్ మదర్స్ మన ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఏదో ఒకటి చేసి కుక్కి పెట్టడం ఈజ్ ఆ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. చబ్బీ బేబీని తయారు చేయడం, వాడు వెయిట్ పెరగడం మన ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. మనం మదర్స్కి యాక్చువల్లీ ఈ ఏజ్లో మదర్స్కి 2 బాధలు, బేబీ వెయిట్ పెరగడం, మనం వెయిట్ తగ్గడం అనమాట. సో మనం వాడి వెయిట్ గురించి అందరూ మనతోటే కామెంట్ చేస్తారు. లైక్ ఫాదర్స్తో దాదాపు ఎవరు చెయ్యరు, వీడు పెరగట్లేదు, మొన్న కంటే తగ్గిపోయారు, సరిగ్గా తినట్లేదా. సో మనం ఏమనుకుంటామంటే మన ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ మిగతా అన్ని డెవలప్మెంట్, కాగ్నిషన్ అవన్నీ పక్కన పెడితే ఒక 5 years ముందు, 5 years తర్వాత అవి స్టార్ట్ విత్ ర్యాంక్స్. ఈ ర్యాంక్ వచ్చిందా అని 5 years ముందు తాకితే వాడికి ఒక్కటే కుక్కి పెట్టి వాడిని బలిసేలా చేయడం ఒక్కటే మన ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటాం. సో వీ లుక్ ఫర్ ఆప్షన్స్ అనమాట. స్టోరీస్ చెప్తే తింటాడా, ఇంకేదైనా చేస్తే తింటాడా. అండ్ ఫైనల్లీ మనకు ఒక వరం లాగా వచ్చింది మొబైల్. స్క్రీన్ ఇప్పుడు మనం చూడండి, థియేటర్లో ఇంత పెద్ద టబ్ ఆఫ్ పాప్కార్న్ తీసుకుంటాం కదా, మనకు అది ఒక 15-20 minutesలో అయిపోతుంది. ఎందుకంటే వీఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ వాట్ వీఆర్ ఈటింగ్. మనం అలా బ్లైండ్గా తినేస్తూ ఉంటాము. అందుకే టీవీ అనేది ఒబెసిటీ రిస్క్ పెరుగుతుంది టీవీ చూస్తూ తినే వాళ్ళలో అని మనకి అది రీసెర్చ్ కూడా తేలింది. ఎందుకు అని అంటే మనకి సెటైటీ అండ్ హంగర్ క్యూస్ ఉంటాయి అన్నమాట. హంగర్ ఇప్పుడు మనకి ఆకలి వేసిందని ఎలా తెలుస్తుంది?
ఫస్ట్ మెల్లగా తెలుస్తుంది, తర్వాత మన బ్రెయిన్ చెప్తుంది. ఇంకా ఎక్కువ అయిన తర్వాత కడుపులో రంబ్లింగ్ సౌండ్స్ అవన్నీ వస్తాయి. ఇవన్నీ హంగర్ క్యూస్. మనం నిండిన తర్వాత మనకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది. మనకి కడుపు నిండిన తర్వాత దాంట్లో రిసెప్టర్స్ బ్రెయిన్కి చెప్తాయి ఇంతవరకు ఫుల్ అయింది, స్టమక్ ఇస్ ఫుల్. దట్ ఈస్ సెటైటీ క్యూస్ అనమాట. మనం అవన్నీ చిన్నప్పటి నుంచి మనం స్లోగా మనని మనం అబ్జర్వ్ చేసుకుంటే వస్తాయి. కానీ మనం ఏదైనా చేస్తూ తిన్నాం అనుకోండి, మనం ఆ హంగర్ క్యూస్ని సెటైటీ క్యూస్ని పట్టించుకోం. ఎందుకంటే మన మైండ్ పూర్తిగా ఆక్యుపై ఉంది దేంట్లో ఏంటంటే, ఇప్పుడు హీరో ఎవరినో తన్నాడు, అది గాల్లో లేచింది అండ్ వీఆర్ టోటలీ ఎంగ్రాస్డ్ ఇన్ ఇట్. మనం ఆ క్యూస్ని పట్టించుకోం అండ్ వీ ఈట్, కాన్స్టెంట్లీ తింటానే ఉంటాం. చైల్డ్ కూడా అంతే. ఏదో ఏదో రైమ్ ప్లే అవుతుంది, పిల్లలు నవ్వుతున్నారు, దే ఆర్ నాట్ యునో కాన్షియస్ అబౌట్ దేర్ క్యూస్. ఓకే. కథలు చెప్పినా అంతే. మనం కథలు మేబీ స్క్రీన్ కంటే కథలు కొద్దిగా బెటర్ ఏమో కానీ కథలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో వేగ్ ఇట్లా తినిపించడం కూడా అవసరం లేదు. దెన్ మన బ్రతికి ఉన్న ఏ ప్రాణి కూడా చచ్చిపోవాలనుకోదు. అమీబా దగ్గర నుంచి ఏదైనా చేసి సర్వైవ్ అవ్వాలని అనుకుంటుంది. చీమలు కూడా చూస్తాం కదా, వాడికి ఫుడ్ ఉందని వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది? ఏదో చేసుకొని వాటి దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి అని అనుకుంటాయి. అవి ఎంత రిస్క్ ఉన్నా, మధ్యలో ఎంత కష్టం ఉన్నా కొత్త వే వెతుకుంటాయి. కానీ మనిషి అయినా అంతే. వాడికి కాన్షియస్ ఉన్నా లేకపోయినా, బుద్ధి ఉన్నా, పెరిగినా పెరగకపోయినా ఆకలి అనేది ప్రతి జీవికి తెలుసు. ఎలాగైనా సర్వైవ్ అవ్వాలని ఏ జీవి అయినా అనుకుంటుంది. సో వెన్ యూ స్టార్ట్ చేసేటప్పుడే కూర్చొని ముందర ఫుడ్ పెట్టడం అనేది అలవాటు చేయాలి. ఓకే. అండ్ వాళ్ళు ఇది కరెక్ట్ ఏజ్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని మౌతింగ్ చేస్తూ ఉంటారు ఆ ఏజ్లో. అండ్ వీలైతే మనతో పాటు పక్కన కూర్చోబెట్టి హై చైర్స్లో కానీ, లేకపోతే మనం కింద కూర్చుంటే కిందనే ఒక మ్యాట్ లాంటిది వేసేసి దాని మీద ప్లేట్ పెట్టి అలవాటు చేయడం చేయించవచ్చు. ఓకే. కూర్చోవడం వచ్చిన ప్రతి చైల్డ్కి సొంతంగా తినడం మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే. దట్ ఈస్ ద బెస్ట్ వే టు నో ఏంటి వాడికి హంగర్ అనేది తెలుస్తుందా తెలియట్లేదా అనేది. మనకి ఏంటంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు వాడు ఎంత తిన్నాడు, అరే ఇంతే తింటే ఎట్లా అని మనం అనుకుంటాం. కానీ ఆల్వేస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్రతికున్న ఏ ప్రాణి కూడా తక్కువ తిని చచ్చిపోవాలి అనుకోదు. సర్వైవల్ అనేది మనకి ప్రతి ప్రాణికి ఇన్నేట్గా ఉన్న ఒక లక్షణం. ఏదో రకంగా సర్వైవ్ అవ్వాలని అనుకుంటుంది. సో వాడు తక్కువ తిన్నాడు, ఇన్నే ముద్దలు తిన్నాడు, ఈ వాయి తినలేదు, ఇదంతా అక్కర్లేదు. వాడు ఆకలి వాడు చూసుకోగలుగుతాడు. మనం ఇది మనం సరిగ్గా పెట్టకపోతే మనల్ని ఎవరైనా అంటారు, లేదా మనం ఇట్లా చేయకపోతే ఇట్లా వీడు చిక్కిపోతే నేను ఫీల్ అవుతా అని పెట్టుకోకుండా ఉంటే చాలు. దే లెర్న్ ఆన్ దేర్ ఓన్. వి స్టార్టెడ్ బై 7 or 8 months. 7 or 8 months. ఓకే. సో మా ఆయన పొద్దున 7కే వెళ్ళిపోయేవాడు హాస్పిటల్కి. సో షీ యూస్ టు కమ్ అండ్ తను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే పక్కన దానికి వచ్చిన ప్లేట్ పెడితే తినేసేది. ఓకే. సరే, ఫీడింగ్ విషయంలో ఇది ఫాలో అవ్వచ్చు. పర్సనల్ కేర్ విషయంలో పిల్లలకి ఎప్పటి నుంచి ట్రైన్ చేయాలి? పర్సనల్ కేర్ విషయంలో అంటే అగైన్ వాళ్ళకి ఎంత కేర్ తీసుకోవాలా తెలిస్తే సరిపోదు. వాళ్ళకి ఇప్పుడు 3 years చైల్డ్కి కూడా తెలుస్తుందేమో స్నానం చేయాలి, లేకపోతే శుభ్రం అవ్వదు ఒళ్ళు అని తెలుస్తుందేమో. కానీ వాళ్ళకి నిజంగా పద్ధతిగా వస్తుందా లేదా అనేది ఎక్కువ ఇంపార్టెంట్ కదా. యూనో వాషింగ్ పాటీ ఆర్ హ్యాండ్స్ వాషింగ్ లాంటివి వాళ్ళ ఎబిలిటీస్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే. మెయిన్గా మనం ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. ఇఫ్ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ దే ఆర్ డూయింగ్, పక్క నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చాలు. ఓకే. సో మామూలుగా మేము స్నానాలు లాంటివి ఏం చేస్తాము అని అంటే, హాలిడేస్ అయితే షీఈ్ అలౌడ్ టు. ఓకే. షీఈ్ 5. సో హాలిడే అయితే తనకి ఇట్లా టైం కన్స్టెంట్ ఏమీ ఉండదు కదా, ఇప్పుడు ఇంతలోపు రెడీ అవ్వాలి అని. సో తను చేసేసుకోవచ్చు, ఎంతసేపు అయినా చేయని. బట్ తను అన్ని వాష్ చేసుకోవాలి, రావాలి. 1/2 hour చేసినా పర్లేదు. ఓకే. హాలిడేస్ అయితే. లేదంటే స్కూల్ అంటే ఇంకా ఎంత హడావిడి అవన్నీ ఉంటాయి కాబట్టి వీడు ఇది మెయిన్గా మనం అబిలిటీస్ బట్టి డెసిషన్ తీసుకోవాలి. బట్ ఇండిపెండెంట్గా వాళ్ళు పెరగాలంటే మనం వాళ్ళని ఎక్కువ ట్రస్ట్ చేయడం నేర్చుకోవాలి. ఓకే. మనం కాన్స్టెంట్గా వెనక నుంచి నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది ఎట్లా చేస్తున్నావు, ఇంకా రావట్లేదు అని అనుకుంటూ ఉంటే వాళ్ళకి అసలు ఎప్పుడు ఆ స్కిల్ నేర్చుకోవాలని కూడా అనిపించదు. ఎందుకంటే భయం ఉంటుంది కదా, మనం ఇది చేస్తే తప్పు చేస్తే మనకి తిట్లు పడతాయి. భయం అనేది లెర్నింగ్కి చాలా పెద్ద అడ్డు. ఒక 5 years కిడ్ ఉన్న మదర్ అడుగుతున్నారు, 5 years ఉన్నాడు నా కిడ్, ఎగురుతున్నాడు, దుంకుతున్నాడు, యాక్టివ్గా మొత్తం అంటే హైపర్ యాక్టివ్గా చేస్తున్నాడు, చాలాసార్లు కూర్చోబెట్టుకొని చెప్తే అప్పటి వరకు హెడ్ నోట్ చేస్తున్నాడు, తర్వాత మళ్ళీ అదే అవుతుంది ఆడుతున్నప్పుడు అని అంటున్నాడు. వన్ థింగ్ 5 years కిడ్ని అసలు ఈ పిల్లల్ని మనం కౌన్సిల్ చేసాం, బాగా చెప్పినా వాళ్ళు మళ్ళీ అలానే చేస్తున్నారనే లాజిక్ నాకు అర్థం కాదు.
ఏం కౌన్సిలింగ్ చేస్తాము 3-4 ఇయర్ కిడ్కి 5 year old కిడ్కి మనం ఏం నేర్చుకుని వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలనుకుంటాం. ఇప్పుడు కూర్చొని బాబు నువ్వు కూర్చొని చదివితేనే నీకు ఐఐటీ వస్తుంది నాన్న, ఐఐటీ వస్తేనే నీకు ఇది వస్తుంది నాన్న అంటే, మనం ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది అంటే మనకి లైఫ్లో ఉన్న మోటివ్స్ పిల్లలకి ఉండవు. ఓకే, పిల్లల మెయిన్ మోటివ్ ఇస్ సర్వైవ్ అండ్ హ్యావ్ ఫన్. అందుకే వాళ్ళకి ఆడుకోవడం ఇష్టం. మన మోటివ్స్ ఏంటి, మనకు పేరు కావాలి, డబ్బు కావాలి, ఫలానా ట్రిప్కి మనం డబ్బులు అక్యుములేట్ చేసుకోవాలి, ఫలానా వాళ్ళ పెళ్ళి వస్తుంది ఈ నగ వేసుకోవాలి, దానికి డబ్బులు కావాలి, సో మనం ఎక్కువ సంపాదించాలి, అందరూ మనం వావ్ అనుకోవాలి, మనం ఈ ఫంక్షన్ చేస్తే అందరూ అబ్బా సూపర్గా చేసామనుకోవాలి. సో పేరు, డబ్బు, కీర్తి ఇలాంటివన్నీ మన మోటివ్స్. A 4-year old 5-year old will not have the same motives as we do. మనం వాళ్ళని కూర్చోబెట్టి బాగా చదువుకోవాలి నాయన, ఇది చేయాలి నాయన, కూర్చొని చెయ్యి చేస్తే నీకు బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది, వాడికి అవన్నీ అర్థం కావు. మామూలుగా చాలాసార్లు అంటే హైపర్ యాక్టివ్ అనే వర్డ్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్, ఎందుకంటే హైపర్ యాక్టివిటీ కెన్ బి అ డిజార్డర్ ఆల్సో. వాళ్ళకి ADHD లెవెల్ హైపర్ యాక్టివిటీ ఉంటే అది 5 years అనేది టూ యంగ్ టు కామెంట్. మామూలుగా ఒక 6-7 years వరకు కూడా, ముఖ్యంగా ఇలాంటి కామెంట్స్ ఎక్కువ అబ్బాయిల గురించి ఎందుకు వస్తాయనంటే, ముఖ్యంగా అమ్మాయిలు మాత్రమే పెరిగిన ఇళ్లలో పెరిగిన వాళ్ళకి అబ్బాయిల యాక్టివిటీ అనేది హైపర్ యాక్టివిటీ అయిపోతుంది. ఓకే, సేమ్ ఏజ్ కంపల్సరీ అబ్బాయిలు ఎక్కువ యాక్టివ్ అని నేను చెప్పను, బట్ జనరల్ రూల్ ఏంటంటే అబ్బాయిలు ఫిజికల్గా కొద్దిగా ఎక్కువ అగ్రెసివ్ ఉంటారు సేమ్ ఏజ్ అమ్మాయిలతో కంపేర్ చేస్తే. ఓకే, జనరల్గా. ఓకే, ఇదేం రూల్ ఇట్లా కాదు మా అమ్మాయి ఎక్కువ ఉంటుంది అదేం ఇట్లా కాదు. జనరల్ రూల్ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అమ్మాయిలతో కంపేర్ చేస్తే అబ్బాయిలు ఎక్కువ అగ్రెసివ్ ఉంటారు, ఎక్కువ ఫిజికల్ ప్లే మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. మేబీ మన సోషల్ స్టీరియోటైప్స్ కూడా దానికి ఏమన్నా మార్గం చూపించవచ్చు. బట్ అమ్మాయిలాగా వాళ్ళు కూర్చొని బొమ్మలతో ఆడుకోవడము, లేకపోతే కూర్చొని వంటిల్లు పెట్టుకొని వంటిల్లు లాంటివి ఆడుకోవడం చేయరు. వాళ్ళు ఎక్కువ అగ్రెసివ్ ఆటలు ఆడుతుంటారు. ఇక్కడ నుంచి అక్కడ దుంపండి, నేను ఎంత బాగా జంప్ చేశానో చూసావా, నేను ఎంత స్ట్రాంగ్గా చూసావా లాంటి ఆటలు వాళ్ళు ఎక్కువ ఆడుతూ ఉంటారు. అవి కేవలం ఫీమేల్స్ కలిసి పెరిగిన ఇళ్లలో పెరిగిన వాళ్ళకి సడన్గా బాయ్ ఫస్ట్ టైం వస్తే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓకే, సో అది ఒక రీజన్ కావచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ హైపర్ యాక్టివిటీ, ఇనేబిలిటీ టు సిట్ స్టిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటే వాళ్ళు ఒక 5-6 years తర్వాత వాళ్ళు అసెస్మెంట్కి వెళ్ళాలి. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, పిల్లల లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా డిఫరెంట్. మనం కూర్చొని ఎంత క్లాస్ పీకినా ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళకు ఒక వివేకానంద లెక్చర్ అంతా చూపించాలా, వాళ్ళ వివేకానంద మాటలు అవన్నీ చేస్తే వాళ్ళు సడన్గా మారిపోతారా? మారరు. వాళ్ళ మోటివ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మన మోటివ్. ఈవెన్ స్కూల్ రెఫ్యూజల్ అయితే కూడా నేను అదే చెప్తాను, మేము చాలా చెప్తున్నాము స్కూల్ ఎంత ఇంపార్టెంట్. నువ్వు చెప్తున్నావు కరెక్టే, దానికి అర్థం కావాలి కదా. ఇప్పుడు దానికి ఎందుకు, నీకు కావాలి అది పెద్ద పెరిగి మంచిగా చదువుకొని ఐఐటీలో సీట్ కొట్టి ర్యాంక్స్ వచ్చి, నీట్లో ర్యాంక్ వచ్చి బాగా డబ్బులు సంపాదించాలి, నీకు దానికి లేదు, దానికి అదంతా తెలీదు. దానికి బాగా డబ్బులు ఉంటేనే సర్వైవ్ అవుతాం అనే విషయం దానికి తెలీదు. వాళ్ళ మోటివ్ వేరే. అందుకే మనం కూర్చొని ఎంత క్లాస్ పీకడం అనేది పిల్లలతో పని చేయదు. ఓకే, ఆ తర్వాత ఏంటంటే ఈ మధ్య కిడ్స్ని సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నాం. రీల్స్ చేసేవాళ్ళు చిన్న చిన్న పిల్లలు, ఈవెన్ 1-2 years ఉంటారు, వాళ్ళకి మాట్లాడడం కూడా రాదు, కానీ చిన్న చిన్న ఏదో చేసేస్తారు. వీటిని ఎక్కువ క్యాప్చర్ చేసి పెట్టేస్తుంటారు కదా పేరెంట్స్, మరీ ఓవర్గా వాళ్ళతోటి. అంటే కొంచెం వల్గర్గా ఉన్న సాంగ్స్కి ఎక్స్ప్రెసివ్గా వాళ్ళతో ఎనాక్ట్ చేయించడం ఇవన్నీ. సో వీటన్నిటి వల్ల మీరు కూడా రీసెంట్గా ఒక వీడియో షేర్ చేశారు. సో అవన్నీ పిల్లల సైకలాజికల్గా వాళ్ళ గ్రోత్ మీద ఎట్లా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? మామూలుగా సెక్షువలైజేషన్ ఆఫ్ కిడ్స్ ఇస్ ఎందుకు రాంగ్ అని అంటే, వాళ్ళకి తెలీదు వాట్ ఇంప్లికేషన్స్ ఇట్ ఈస్ డూయింగ్. ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడితే వేరే పెద్ద లెవెల్ వాళ్ళకేంటి చిలక పలుకుల్లాగా చెప్పింది చెప్పినట్టు చెప్పడము, లేకపోతే లిప్ సింక్ చేయడము వస్తుంది వాళ్ళకి. కానీ దాన్ని పెద్దవాళ్ళు ఏ మీనింగ్లో అర్థం చేసుకుంటారనేది వాళ్ళకి తెలీదు. అలా వాళ్ళకి తెలియకుండా మనం ఒకటి చేస్తున్నాము అంటే దట్ ఈస్ మ్యానిపులేషన్ అండ్ టోటల్ చీటింగ్. ఓకే, ఈ మధ్య ఇదంతా ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే, ముందు కూడా ఉండేవాళ్ళు. ఎండమూరి వేణునాథ్ గారు కూడా ఒక బుక్లో రాశారు, వీళ్ళు ఎక్కడికో వెళ్తే పేరెంట్స్ చిన్న పిల్లలతోటి అబ్బని తీయని దెబ్బ డ్యాన్స్ చేయించారు, సమ్ 8-9 years అన్నా చెల్లితో కలిపి అని. సో అలాంటి వల్గారిటీ లాంటిది ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. యూ కెన్ గో వైరల్ ఇన్ మినిట్స్. క్యూట్ పిల్లలు, నీకు ఒక క్యూట్ బేబీ పుట్టిందంటే నువ్వు వాళ్ళని యూజ్ చేసుకొని చాలా సంపాదించవచ్చు, వైరల్ అవ్వచ్చు. ఇప్పుడు నీ ఫేమ్ పెరుగుతుంది. అండ్ ఎవరైతే పెద్దవాళ్ళు వాళ్ళ సక్సెస్ వాళ్ళంతా సొంతంగా చేసుకోలేరో వాళ్ళు పిల్లల్ని బాగా యూజ్ చేసుకుంటారు. ఓకే, ఇది చాలా అద్భుతమైన అవకాశం అని. అండ్ ఈ వాళ్ళతో డబుల్ మీనింగ్ డైలాగులు, పిచ్చి జోకులు వేయించడం అనేది ఆ వైరల్ అవ్వడానికి ఒక సులభమైన మార్గం అయిపోయింది చాలామంది పేరెంట్స్కి. సో చెప్పా కదా, ఇది టోటల్ మ్యానిపులేషన్, ఎందుకంటే దే డోంట్ నో ద ఇంప్లికేషన్స్. రెండోది ఏంటంటే పీడోఫైల్స్ చాలామంది ట్రాక్ చేస్తూ ఉంటారు
పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ని. మన దేశంలో ఇంకా అదంతా ర్యాంపెంట్గా లేదు, కానీ వేరే వేరే దేశాల్లో టిక్టాక్ వీడియోస్ కూడా చాలా అప్పట్లో కొన్ని కొన్ని పర్టికులర్ వీడియోస్ చాలా ఫేమస్ అయ్యాయి అండ్ దాని గురించి చాలా గొడవలు నడిచాయి. మన దేశంలో బ్యాన్ అయిపోయి చాలా మంచి పని అయిపోయింది. కానీ ఏంటంటే ఇలాంటి పిల్లల్ని పీడోఫైల్స్ బాగా ట్రాక్ చేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళ యాక్సెస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నాము, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము సోషల్ మీడియాలో. మనం ఎక్కడ ఉంటున్నాము, వీళ్ళు ఏ స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్ నేమ్ ఉన్న లోగోతోటి ఫస్ట్ డే టు స్కూల్. ఎందుకు ఇలా అందరు వెళ్తున్నారు కదా స్కూల్కి, ఈ పిల్ల ఫస్ట్ డే టు స్కూల్ అని ఎందుకు చెప్పాలి మనం? వాట్ ఈస్ సో స్పెషల్ ఫర్ దిస్ గర్ల్? లేకపోతే మనం ఫలానా ప్లేస్లో ఉంటాం, మన ఇన్ హౌస్ టూర్స్ చేస్తున్నాము, మనం చాలా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ వీఆర్ షేరింగ్. అండ్ బర్త్డే ఫొటోస్, దే నో దిస్ పర్టికులర్ డేట్ ఇస్ బర్త్డే అనేది. సో చాలా రకాల ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరుతోంది. ఓకే, అండ్ దీస్ కిడ్స్ ఆర్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా సిన్స్ చైల్డ్హుడ్. సో యాక్సెసింగ్ దెమ్ వుడ్ బి రియలీ ఈజీ ఫర్ పీపుల్ విత్ సిక్ మైండ్స్. ఓకే, రెండోది వాళ్ళకి కూడా ఏంటంటే, ఇప్పుడు నాకు తెలుసు కొంతమంది పేరెంట్స్ దీనికి ఇన్ని లైక్స్ వచ్చాయి, పోయిన దానికి ఇన్ని వచ్చాయి, ఇప్పుడు కొంచెం తక్కువ వచ్చాయి లాంటివి షేర్ చేసే వాళ్ళు కూడా తెలుసు. వ్యాలిడేషన్ సీకింగ్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఇంతమంది నీకు లైక్స్ కొడితేనే యు ఆర్ పర్ఫార్మింగ్ ఓకే. ఈ వ్యాలిడేషన్ సీకింగ్ అనేది ఎప్పటికీ మంచిది కాదు. ఎవరికైతే నిజంగా అదేంటి సైకలాజికల్ రెసిలియన్స్ అంటాం కదా, ఎవరైతే వ్యాలిడేషన్ కోసం వెతుకుతూ ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ ఆ రెసిలియన్స్ రాదు. అయితే చిన్న చిన్న కిడ్స్కి ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ మ్యాండేటరీ అని మనం చదువుతున్నాం కదా, ఏ ఏజ్ నుంచి ఎట్లా చెప్పొచ్చు వాళ్ళకి? సెక్స్ ఎడ్యుకేషన్ అంటే నాట్ జస్ట్ సింగిల్ థింగ్, దాంట్లో చాలా సిరీస్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా. మనం ఏజ్ అప్రోప్రియేట్గా స్టార్ట్ చేయొచ్చు. 1 year లోపు కూడా మనం కన్సెంట్ గురించి చెప్పొచ్చు. ఓకే, ఎస్పెషల్లీ త్రూ యాక్షన్స్. మన యాక్షన్స్ ఏంటి, ఇది నేను చాలాసార్లు మెన్షన్ చేశాను కూడా. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే అంకుల్కి ముద్దివు, ఆంటీకి ముద్దివు లాంటివి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా మనం గట్టిగా చెప్పడం నేర్చుకోవాలి. ఓకే, తను కంఫర్టబుల్గా ఉంటే ఇస్తుంది. ఇప్పుడు నాకు హైఫై ఇవ్వు అని ఎవరైనా అడిగారు అనుకో, మామూలు దిస్ ఇస్ వాట్ ఐ టెల్ హర్, నీకు కంఫర్టబుల్గా ఉంటే ఇవ్వు. లేదా ఎవరైనా మాట్లాడు అంటే నువ్వు ఇక్కడ నుంచి మాట్లాడు, దగ్గరికి వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి మాట్లాడు. నీకు కంఫర్టబుల్గా ఉంటే ఇవ్వు. లేదా ఈ గిఫ్ట్ ఇస్తే ఎవరైనా, నువ్వు ముద్దిస్తే చాక్లెట్ కొనిస్తా అలాంటివి అన్నా అనుకో, ఆపేయడం. అలాంటివన్నీ చేయకూడదు, అలాంటి మాటలు మాట్లాడకూడదు, ఇలాంటి ఎక్స్చేంజెస్ చేయకూడదు అని చెప్పడం. సో అది మనం చాలా ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు. మామూలుగా 4-5 years తర్వాత వాళ్ళకి అదర్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. పిల్లలు ఎక్కడి నుంచి పుడుతున్నారు అలాంటివి. ఇప్పుడు పిల్లలు ఎక్కడి నుంచి పుడుతున్నారు అని అంటే, నువ్వు 4 years చైల్డ్కి అమ్మ నాన్న ఇదంతా లెసన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు, కడుపులో పెరుగుతారు. ఓకే, అమ్మ బాడీలో యూట్రస్ అని ఒక బాడీ పార్ట్ ఉంటుంది, దాంట్లో పెరుగుతారు. అగైన్ మనం ఎప్పుడైనా కానీ స్ట్రెయిట్ ఆన్సర్స్ ఇవ్వాలి, సింపుల్ ఆన్సర్స్ ఇవ్వాలి, ఏజ్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ ఇవ్వాలి. ఎప్పుడు ఎలాంటి డౌట్ అడిగినా, ఎలాంటి క్వశ్చన్ అడిగినా. అండ్ 5-6 yearsకి వాళ్ళకి బాడీ పార్ట్స్ డిఫరెంట్గా ఉంటుంది అనే అవేర్నెస్ వస్తుంది. అంటే బాయ్స్ బాడీ పార్ట్ అంటే స్కూల్కి వెళ్తే వాళ్ళు మెయిన్గా అక్కడేమన్నా ఎక్స్పోజ్ అయినా, లేదా తమ్ముళ్ళు చెల్లెలు పుట్టినా కానీ అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి తెలుస్తుంది ఒక 5-6 years ఏజ్లో. సో వాళ్ళకి చెప్తారన్నమాట, ఇది డిఫరెంట్గా ఉంది అంటే, అవును బాడీ పార్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి, మన బాడీ పార్ట్స్ని ఇట్లా అంటారు, వాళ్ళ బాడీ పార్ట్స్ని ఇట్లా అంటారు. అండ్ ఆల్వేస్ యూజ్ ప్రాపర్ నేమ్స్ ఫర్ దెమ్. దానికి ఏం వేరే పిచ్చి పిచ్చి నేమ్స్, సూసు అలాంటి నేమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ నేమ్స్ యూజ్ చేయండి. కరెక్ట్ దేని గురించి చెప్తున్నానో దాని గురించి కరెక్ట్ నేమ్స్ యూజ్ చేయండి. సింపుల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ అండ్ ఏజ్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ ఇవ్వాలి. ఏజ్ అప్రోప్రియేట్ అంటే చెప్పా కదా, ఇప్పుడు 4 years చైల్డ్ నేను ఎక్కడి నుంచి పుట్టాను అనగానే నువ్వు పెద్ద లెసన్ తీసి ఈ బాడీ పార్ట్స్, ఇది ఓవా, స్పర్మ్ ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలు అమ్మ కడుపులో పెరుగుతారు ఇస్ అన్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఫర్ 4-year-old చైల్డ్. ఓకే, అదే చైల్డ్ సేమ్ క్వశ్చన్ 8 yearsకి అడిగితే ఆన్సర్ ఈజ్ డిఫరెంట్. 12 yearsకి చెప్పాలనుకుంటే ఆన్సర్ ఈజ్ డిఫరెంట్. సో ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఎప్పుడు సింగిల్ సెటప్లో అయిపోదు, అలానే ఒక సింగిల్ ఈవెంట్లో అయిపోదు. మనము ఏజ్ అప్రోప్రియేట్గా చిన్నప్పటి నుంచి స్టేజెస్ వైజ్గా వాళ్ళ మెచ్యూరిటీని బట్టి, వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి, అవసరాన్ని బట్టి చెప్తూనే ఉండాలి. కానీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏజ్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ ఇస్ ద కీ. ఓకే, చాలా ఫ్యామిలీస్లో అమ్మ నాన్న అంటే పేరెంట్స్ ఇద్దరు కొంచెం క్లోజ్గా ఉంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ లేకపోతే నైబర్స్ కానీ తిడుతూ ఉంటారు, మీరేంటి పిల్ల ముందు హగ్ చేసుకుంటున్నారు, మీరు చేతిలో పట్టుకొని పిల్ల దగ్గర కలిసి తిరుగుతున్నారు, ఇలా చెప్తారు కదా. ఆ ఇంటిమసీ అనేది పేరెంట్స్కి ఉండొద్దా పిల్లల ముందు హెల్దీగా? ఓకే, సో ఇప్పుడు మనము పిల్లల్ని హగ్ చేసుకుంటాం, ఎందుకని చెప్తాం, ప్రేమ వల్ల అని చెప్తాం.
సో అదే ప్రేమ మనం వేరే వాళ్ళ మీద ఎందుకు చూపించకూడదు? మనం ఇప్పుడు ముందు ఫస్ట్ చెప్పింది కన్సెంట్ గురించి కదా. ఇఫ్ టూ కన్సెంటింగ్ పీపుల్ కెన్ హక్ టుగెదర్ టు షో లవ్, వై కాంట్ పేరెంట్స్? సో మామూలుగా పేరెంట్స్ మధ్య ఇంటిమసీ అంటే పేరెంట్స్ చాలా క్లోజ్గా ఉంటున్నారు అనేది పిల్లలకి చాలా భరోసా ఇస్తుంది. ఓకే. ఎందుకంటే మనం వి ఆల్సో ఫైట్ కదా, మన మధ్య మధ్యలో గొడవ పడతా ఉంటాం కూడా. అది వాళ్ళకి చాలా రెస్ట్లెస్ చేస్తుంది. బట్ అదర్వైజ్ వాళ్ళకి ఎలాంటి ఇంప్రెషన్ ఉండాలంటే మధ్య మధ్యలో గొడవలు అయినా కానీ, మధ్య మధ్యలో ఏదైనా వాదించడాలు ఏమైనా చేసినా కానీ నా పేరెంట్స్ చాలా క్లోజ్. ఓకే. వాళ్ళని ఎలా ప్రేమించి హక్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా అలా హక్ చేసుకుంటున్నారు. బట్ దెర్ ఈస్ ఎ ఫైన్ లైన్, ఏది ఇన్అప్రాప్రియేట్ అయిపోతుంది, ఏది యూనో ఇంటిమసీ అండ్ లవ్ అండ్ బాండ్ లాగా ఉంటుంది అనేది. మనం స్మూచ్ లాంటివి ఎలాగో చేసుకోలేం కదా. అవును. ఓకే, స్మూచ్లు చాలా గాఢమైన కౌగిలింతలు లాంటివి అయితే చేసుకోలేం కదా. లేదు. సో బేసిక్ చిన్న చిన్న కౌగిలింతలు, చిన్న పెక్స్ లాంటివి అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే. ఎందుకంటే పేరెంట్స్ క్లోజ్గా ఉండడం అనేది పిల్లలకి చాలా బాగుంటుంది. వాళ్ళకు ఒక రకమైన భద్రత అండ్ సెక్యూరిటీ వస్తుంది అనమాట. అంటే స్టెబిలిటీ అనేది మనకి ఎంత బాగుంటుంది. రోజు పొద్దున ప్రశాంతంగా లేస్తే మనకు బాగుంటుందా, మొత్తం బాంబులు పేలే నైబర్హుడ్లో లేస్తే మనకు బాగుంటుందా? ప్రశాంతంగా లేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వీ వాంట్ దట్ స్టెబిలిటీ. అండ్ ఎప్పుడైతే మనకి పేరెంట్స్ చాలా లవ్వింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం, చాలా చిన్న చిన్న పిల్లలు కూడా దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకే. చాలా చిన్న పిల్లలు కూడా పేరెంట్స్ మధ్యలో ఏదైనా గొడవలు అయ్యి చాలా పెద్ద టెన్షన్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. వాళ్ళు నెగిటివ్ ఎమోషన్స్ ఏడవడం కానీ, యాక్టింగ్ అవుట్ అంటే వస్తువులు విసిరేయడము, బాగా టాంట్రమ్స్ త్రో చేయడం లాంటివి చూపించగలుగుతారు. సో ఇంటిమసీ అనేది వాళ్ళకు ఒక స్టెబిలిటీని, భద్రతని ఇస్తుంది. సో ఇంటిమసీ ఈజ్ ఓకే, బట్ ఇన్అప్రాప్రియేట్ అవ్వకుండా చూసుకోవాలంతే. బట్ మన కల్చర్లో దాదాపు ఇన్అప్రాప్రియేట్గా పిల్లల ముందు బిహేవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారని నేను అనుకోను. బట్ ఇంటిమసీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ యాక్చువల్లీ అది వాళ్ళకి చాలా మంచి వార్మ్ ఫీలింగ్ ఉంటుంది కూడా. బట్ అది ఏంటంటే జస్ట్ లైక్ దట్, అంటే నిన్ను నేను ఎలా లవ్తో హగ్ చేసుకుంటున్నానో అమ్మని కూడా నేను అలానే లవ్తో హగ్ చేసుకుంటున్నాను అనే లెవెల్ ఆఫ్ మీనింగే ఉండాలి. ఓకే. ఇవంతా కూడా ప్రేమకి సంబంధించిన టాపిక్స్ కదా. అట్లానే గారాబం గురించి మాట్లాడాలంటే ఎంతవరకు గారాబం చేయొచ్చు? గారాబం అనే పదానికి చాలా చాలా అర్థాలు ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అర్థాలు ఉన్నాయి అన్నమాట. సో మామూలుగా గారాబం ఏంటంటే మనం స్పాయిలింగ్ అని అంటాం కదా. జనరల్గా పిల్లలకి ఎలాంటి మీనింగ్ రావాలంటే మన ప్రపంచం వాళ్ళ చుట్టూ తిరుగుతోంది, కానీ బయట ప్రపంచం చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగదు అనే విషయం అర్థం అవ్వాలి. ఆ విషయం అర్థమయ్యే లెవెల్లో మనం ఎంత చేసినా పర్లేదు. ఎందుకంటే మన రేంజ్లో మనం ఇండల్జ్ చేసినా పర్లేదు. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఏం చేస్తారంటే అడిగిన ప్రతిదీ నో చెప్తారు విత్ ద ఫియర్ దట్ గారాబం ఎక్కువ అవుతుంది, నేనే చెడగొడుతున్నాను అని. దాని తర్వాత వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, లాస్ట్కి ఎస్ చెప్తారు. ఎందుకు అని అంటే చెప్పాల్సి వస్తుంది, పిల్లలు వాళ్ళను ఆ పొజిషన్లో పెట్టేస్తారు. సో ఫైనల్గా పిల్లలు అనుకునేదే అవుతుంది, కానీ మధ్యలో ఈ డ్రామా ఎక్స్ట్రీమ్స్. సో నేను మామూలుగా జనరల్గా పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే పిల్లలు అడిగేవి 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఏంటి, అబ్సల్యూట్లీ నో, అది అస్సలు మనం చేయలేం. కత్తితో ఆడుకుంటాను, ప్లగ్లలో వేలు పెడతాను, లేకపోతే ఫలానా తిండి తింటాను, లేకపోతే కొందరి ఇళ్ళలో ఆల్కహాల్ బాటిల్స్ ఉన్నాయనుకో నేను తాగుతాను, ఫలానా కలర్ మందు వేసుకుంటాను, నీ క్యాప్సూల్స్ బాగున్నాయి, దట్ ఈస్ అబ్సల్యూట్లీ నో. ఇంకో కొన్ని అబ్సల్యూట్లీ ఎస్ ఉంటాయి. ఓకే. కొన్ని మధ్యలో విత్ లిమిటెడ్ అయితే ఓకే అన్నట్టుగా ఉంటాయి. అదేంటో మీరు డిసైడ్ చేసుకోండి. అబ్సల్యూట్లీ నో అన్న తర్వాత ఇంకంతే, దానికి ఏం బేరం లేదు. అబ్సల్యూట్లీ ఎస్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి వెంటనే ఎస్ చెప్పండి. అడిగితే దానికి మళ్ళీ ఫస్ట్ నో చెప్పి, ఎందుకు చాలామంది పేరెంట్స్ ఫస్ట్ నో చెప్తారంటే అడిగిన వెంటనే అన్ని ఎస్ అంటే వాళ్ళకు అదైపోతుంది అని, స్పాయిలింగ్ అయిపోతుంది అని. అండ్ లిమిటెడ్ అనేవి ఉంటాయి. లిమిటెడ్ అనేవి ఏంటంటే ఏజ్ అప్రాప్రియేట్గా మనం కమ్యూనికేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిమిటెడ్ అంటే చాక్లెట్స్, మా ఇంట్లో చాక్లెట్స్ అంటే ఇష్టం, నాకు ఇష్టమే, పాపకు ఇష్టమే. సో వీ హ్యావ్ లిమిట్ అనమాట. థర్స్డే అండ్ సండే 1 చాక్లెట్. ఓకే, దట్ ఈస్ ద లిమిట్. ఆ లిమిట్ మనం కమ్యూనికేట్ చేసుకోవాలి అండ్ ఆ లిమిట్ మీద మనం కట్టుబడి ఉండాలి. ఇప్పుడు సడన్గా ఇప్పుడు వాన వచ్చింది అనుకోండి, తను వానలో ఆడుకుంటాను అనుకోండి, చాలా రోజుల నుంచి ఆడుకోలేదు అలాంటివి ఏమైనా ఉన్నాయనుకో, నేను ఓకే చెప్పేస్తా. ఐ డోంట్ సే నో, ఎందుకంటే ఇదేం అబ్సల్యూట్ నో కాదు, ఇదేం కంప్లీట్లీ హార్మ్ఫుల్ థింగ్ కాదు. అలానే కొన్ని చిన్న చిన్న విషయాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు రాగానే ఇప్పుడు నేను వెంటనే హోంవర్క్ చేయను, 1 గంట తర్వాత చేస్తాను అన్నది అనుకోండి, ఐ సే ఎస్. ఓకే. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అన్నిటికీ నో చెప్పి తర్వాత ఆ 7 వల్ల అన్నిటికీ ఎస్ చెప్పేస్తాం. సో గారాబం ఫైనల్గా అయిపోతుంది. సో గారాబం అంటే ఏంటంటే మీరు అబ్సల్యూట్స్ ఏంటి మీరు అనేది డిసైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో సాఫ్ట్ డ్రింక్స్ కూడా పిల్లలకి అబ్సల్యూట్ నో.
ఓకే. మేము చెప్పేస్తాం ఇది నీకు కాదు. దాదాపు తన ముందు మేము తాగము. ఎప్పుడన్నా బయట కొన్నిసార్లు తాగాలి వస్తే కూడా ఇది నీకు కాదు అంతే. దానికి కింద పడి ఏడ్చి దొర్లినా సరే ఇంకా లేదు అంతే. ఓకే. నో ఇస్ నో. ఒక ఆన్సర్ చెప్పిన తర్వాత కన్వీనియన్స్ని బట్టి దాన్ని షిఫ్ట్ చేసుకోవద్దు. కన్వీనియన్స్ బట్టి, చిరాకు బట్టి, అబ్బాయి ఏడుస్తుంది ఇచ్చేద్దాము అని. దానివల్ల ఏమవుతుందంటే ఇట్ టీచర్స్ హర్ దట్ మామూలుగా అడిగితే ఇవ్వరు, ఏడిస్తే ఇస్తారు. ఓకే. సో ప్రతి చిన్న కాన్ఫ్లిక్ట్ ఏడుపులోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక్కటే మార్గం నాకు తీసుకునేది అని అనుకుంటే. అండ్ ఆ గారాబము అనేది డిసైడ్ చేయాలంటే పేరెంట్స్కి వాల్యూస్ క్లియర్గా ఉండాలి. నేను ఈ రకంగా పెంచాలనుకుంటున్నా చైల్డ్ని, నేను ఈ వాల్యూస్తో పెంచాలనుకుంటున్నా చైల్డ్ని. చాలామంది పేరెంట్స్కి అలాంటి వాల్యూస్ ఏం క్లియర్గా ఉండవు. చాలామంది డిఫాల్ట్ లాగానే పెంచేస్తూ ఉంటారు. పెళ్ళి అవుతుంది, వాళ్ళు ప్లాన్ కూడా ఏం చేయరు. పెళ్ళి అయింది కాబట్టి ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వస్తుంది, పిల్లలు పుడతారు, వాళ్ళు అలా డిఫాల్ట్ మోడ్లో లైక్ మా అమ్మ ఏం చెప్పింది, మా తాత ఇలానే పెంచారు, అలా డిఫాల్ట్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. మీకంటూ ఇవి వాల్యూస్. ఇప్పుడు మా వాల్యూ ఏంటి చెప్పా కదా, సాఫ్ట్ డ్రింక్ మేము కనీసం 12 years వరకు ఇంట్రడ్యూస్ చేయొద్దు అనుకున్నాము. పాప్కార్న్ మేము 5 years వరకు ఇంట్రడ్యూస్ చేయలేదు. 5 years వచ్చిన తర్వాత 5 yearsకి 2 months ముందు స్టార్ట్ చేసాము అంతే. సో స్క్రీన్ టైమ్ ఇంతవరకు మేము ఫుల్ స్ట్రిక్ట్ నో అనుకున్నాము. దాని తర్వాత ఇంతవరకు ఓకే అనుకున్నాము. సో మన వాల్యూస్ ఏంటో మనకు కరెక్ట్గా తెలియాలి. తెలిసిన తర్వాత అలా తెలిస్తే మనం మీ వాల్యూకి అగేన్స్ట్గా మీరు ఏదైనా చేస్తే అది గారాబమే. ఓకే. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను అది ఏడుస్తుందని నేను సాఫ్ట్ డ్రింక్ ఇచ్చేసాను అనుకోండి, అది చిన్నదా పెద్దదని బయట విషయం, సాఫ్ట్ డ్రింకే కదా ఏముంది అని బయట వాళ్ళకి అనిపించవచ్చు. కానీ నా వాల్యూ ఏంటి, నేను ఇవ్వకూడదు అనుకున్నా, అది నా వాల్యూ. అయినా ఏడ్చిందని ఇచ్చేసాను అనుకోండి, అడిగిందని ఇచ్చేసాను అనుకోండి, అది గారాబం అవుతుంది. ఓకే. నేను నో స్క్రీన్స్, అసలు ఫోన్ ఇవ్వకూడదు అని రూల్ పెట్టుకున్నా, అయినా సరే అది అడగానే ఏడవగానే ఇచ్చేసాను అనుకోండి, అది గారాబం. సో మన పేరెంటింగ్ వాల్యూస్ ఏంటో మనకి క్లియర్గా ఉండాలి. మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు కొద్దిగా క్లియర్గా ఉండాలి. అది మన ఫ్యామిలీకి వర్క్ అయ్యేటట్టుగా ఉండాలి. నేను చెప్తున్నా కాబట్టి వాళ్ళు అదే రూల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు సాఫ్ట్ డ్రింక్స్ వద్దనుకుంటున్నా, ఒక రీజన్ ఉంది. దాంట్లో కెఫీన్ ఉంటుంది, హై షుగర్ ఉంటుంది, చాలా అడిక్టివ్ సాఫ్ట్ డ్రింక్స్. సో ఆ రీజన్స్ మీకంటూ ఏవో ఉంటాయి కదా, కొన్ని వద్దు లేదా ఎస్ ఆర్ నో అనుకోవడానికి, దాన్ని బట్టి పెట్టుకోండి. ఆ వాల్యూస్కి మీరు దాటి పిల్లలు అడుగుతున్నారని ఏడుస్తున్నారు ఏదైనా చేస్తే అది ఆబ్వియస్లీ గారాబం. రెండోది, ప్రపంచం వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉన్నట్టు మనం బిహేవ్ చేస్తే అది గారాబం. నిన్ననే యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసాను అనమాట. సో ఇవాళ ముంబైలో దేనికో హాలిడే ఇచ్చారు. ఇవాళ ఆ పిల్ల బర్త్డే అంట. సో మదర్ వాజ్ మేకింగ్ హర్ డూ ఎ వీడియో ఫర్ గవర్నమెంట్. ఎందుకు ఇచ్చారు నా బర్త్డే రోజు హాలిడే? షీఈ్ లైక్ 10-11 year old చైల్డ్. మనం పిల్లలకి చెప్పగలగాలి కదా, ఓకే నీ బర్త్డేని మనకు స్పెషల్ డేనే, కానీ గవర్నమెంట్కి కాదు, గవర్నమెంట్కి ఒక రీజన్ ఉంది ఓకే అనేది మనం చెప్పుకోవాలి కదా. గవర్నమెంట్ ఎందుకు, గవర్నమెంట్కి యాంగర్గా మనం సోషల్ మీడియాలో రీల్ చేసి పెడితే ఏంటన్నట్టు అర్థం. మరి చిన్నపిల్ల కూడా కాదు, 10-11 year old కిడ్కి మనం చెప్పాలి, ఇట్స్ ఓకే నాన్న, ఐ నో యూఆర్ ఫీలింగ్ వెరీ సాడ్, నువ్వు చాలా ఎగ్జైట్ అయ్యావు నీ బర్త్డేకి, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్లా అయింది, మనం వేరే ఏమైనా ఏం చేయాలో ఆలోచించాలని చెప్పాలి. అది ఐ ఫెల్ట్ వాజ్ స్పాయిల్. పిల్లల్ని సపరేట్గా పడుకోబెట్టడం ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. దీంట్లో అగైన్ ఇట్లా స్ట్రెయిట్ అప్ ఆన్సర్ ఇదే అనేది ఏం లేదు. మనకి ఫ్యామిలీకి ఏది వర్క్ అవుతుందో అది చూసుకుంటే బెటర్. అండ్ పిల్లలు ఎంత ఇండిపెండెంట్ చిన్నప్పటి నుంచి, మీకు వాళ్ళకి ఎలాంటి అది ఉంది. మామూలుగా ఇప్పుడు మీరు రోజంతా వాళ్ళకి అవైలబుల్ ఉండరు, పడుకునే టైంలోనే వాళ్ళకి అవైలబుల్లో ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ అనుకోండి, బిలో 6-7 years వాళ్ళని కలిసి పడుకోబెట్టుకోవడం బెటర్. మేబీ దట్ ఈస్ ద ఓన్లీ టైం మనకు బాండ్ అవ్వడానికి, కలిసి కథలు చెప్పుకుంటూ పడుకోవడం లాంటిది దొరుకుతుందేమో. లేదు వాళ్ళు కూడా రీజనబుల్ ఇండిపెండెంట్ అట్లా అనుకుంటే మనం 5 years 6 years నుంచి ముందు నుంచి కూడా మనం సపరేట్గా పడుకోబెట్టచ్చు. అగైన్ దీంట్లో మనకి మన ఫ్యామిలీ ఎట్లా వర్క్ అవుతుంది అని చూసుకోవడమే ఎక్కువ బెటర్. ఎందుకంటే స్లీప్ ట్రైనింగ్ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో పుట్టినప్పటి నుంచే ఇస్తారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచే సపరేట్ వాళ్ళకి నర్సరీ రూమ్ ఉంటుంది, వాళ్ళు దాంట్లోనే పడుకుంటారు. స్లీప్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత ఏడ్చినా వీళ్ళు వెళ్ళరు. ఓకే. సో అంటే ఫస్ట్ మొదట్లో వాళ్ళు ఏడ్చిన తర్వాత ఒక 10 minutes ఏడిస్తే వెళ్ళాలి, 15 minutes ఏడిస్తే వెళ్ళాలి లాంటి లెక్కలు ఉంటాయి. దాని తర్వాత 15 నుంచి పెంచుతారనమాట. 1/2 hour కంటే ఎక్కువసేపు ఏడుస్తుంటేనే వెళ్తాము మనం 3-4 months బేబీస్ నుంచి. సో స్లీప్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ స్లీప్ ట్రైనింగ్ రీసెర్చ్లో ఏంటంటే లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఏం కాంప్లికేషన్స్ కూడా ఏం రావు అని తేలింది. వాళ్ళకి అది వర్క్ అవుతుంది. కానీ మేము చేయలేకపోయాము, అట్లా ఏడుస్తూ ఉంటే వదిలేయడం లాంటిది మనం చేయలేం కదా. సో మనం ఏది వర్క్ అవుతుంది అనేది చూసుకుంటే బెటర్. రీజనబుల్గా పిల్లల్ని వీలైనంత వరకు అట్లీస్ట్ ఒక 9-10 years వరకు ఇండిపెండెంట్గా పడుకొని అలవాటు చేసుకోవడం బెటర్.
ఎందుకంటే నాకు 14-15 ఇయర్స్కి కూడా వాళ్ళ అమ్మ మీద చేయేస్తేనే పడుకుంటాను, ఆ అమ్మ కడుపు మీద చేయి పెడితేనే పడుకుంటాను లాంటి అలవాట్లు ఉన్న పిల్లలు తెలుసు. ఓకే. వాళ్ళకి ఏంటంటే తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్గా ఏమైనా చేయాలి అని అంటే చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. తినడం అయినా సరే, పడుకోవడం అయినా సరే, వాళ్ళు ఇండిపెండెంట్గా స్కిల్స్ డెవలప్ చేసుకోవడం బెటర్. ఎవరు పెట్టకపోయినా పెట్టుకొని తినడం అని అలవాటు చేయడం, ఎవరు పడుకోబెట్టకపోయినా ఒక ఫ్లోలో అలానే వెళ్ళి పడుకోవడం అనేది అలవాటు చేయడం బెటర్. కానీ అది ఎంత ఎర్లీగా చేయాలి, ఎంత లేట్గా చేయాలి అనేది మన ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే. పేరెంటింగ్ చేయడంలో మన మదర్స్ ఎక్కువ ఎంగేజ్ అవుతున్నారు కాబట్టి సెల్ఫ్ కేర్ తీసుకోవట్లేదు. సెల్ఫ్ కేర్ ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే టైం ఉండట్లేదు. టైం ఎందుకు ఉండట్లేదు అని అంటే వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఓకే. బయటికి వెళ్ళి దాదాపు మెజారిటీ ఆఫ్ మోడర్న్ ఉమెన్ బయటికి వెళ్ళి సంపాదిస్తున్నారు అండ్ ఇంట్లో ప్రైమరీ కేర్ గివర్ బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తే పిల్లలు డే కేర్లో ఉన్నారనుకోండి, ఏదైనా ఒకరోజు డే కేర్ వెళ్ళలేకపోతే, పిల్లలు సిక్ అయితే యూజువల్గా లీవ్ పెట్టి ఇంట్లో ఉండడము ఏదో చేసేది ఎవరు? మదర్. బట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా హోంవర్క్ కూర్చోబెట్టి రాయించి, లేకపోతే వాళ్ళు తింటున్నారా లేదా చూసుకొని, ఇలాంటివన్నీ పట్టించుకునేది ఎవరు? మదర్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దే ఆర్ వర్కింగ్ ఆర్ నాట్, మదర్స్ ప్రైమరీ కేర్ గివర్స్గా ఉంటున్నారు పిల్లలకి. అది మనం ఇంకా డినై చేయలేని ఫ్యాక్ట్. ఫాదర్స్ ఎంత ఇన్వాల్వ్డ్గా ఉన్నా సరే మదర్ ఇస్ ద ప్రైమరీ కేర్ గివర్. ఫాదర్స్ యాక్చువల్గా 90s పేరెంట్స్తో కంపేర్ చేస్తే, 90s పేరెంట్స్కి దొరికిన ఫాదర్స్తో కంపేర్ చేస్తే ఫాదర్స్ యాక్చువల్లీ చాలా ఎక్కువ ఇన్వాల్వ్డ్గా ఉంటున్నారు. అవును. ముందుతో కంపేర్ చేస్తే. కానీ ఎంత ఉన్నా సరే స్టిల్ మదర్ ఇస్ ద ప్రైమరీ కేర్ గివర్. అండ్ ఇప్పుడు ఏంటి, మనం అదేంటి, మనకి టైం వేస్ట్ చేయడానికి ఇప్పుడు చాలా కారణాలు ఉన్నాయి కూడా. చాలా రకాల పనులు చేయాలి. మనం ఇల్లు క్లీన్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ హోంవర్క్స్ చేయించాలి, ఇవన్నీ చేసి వాళ్ళని పడుకోబెట్టాలి. ఇవన్నీ అయ్యేసరికి అసలు ఎక్కడ ఉంటుంది, మదర్స్కి టైం ఉండట్లేదు. ఇప్పుడు మోడర్న్ ఉమెన్ చాలా పనులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఉద్యోగము, పిల్లలు చూసుకోవడం, ఇంటి పనులు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడము, వచ్చే మూవీస్, వెబ్ సిరీస్ అన్నీ అప్ టు డేట్ ఉండడము. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు రివ్యూస్ పెట్టడము ఏదో చేస్తూ ఉంటారు, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ కాంటెంట్ అనేది ఎంత ర్యాపిడ్గా ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే, మనం ఒక మంచి వెబ్ సిరీస్ ఏదైనా కంప్లీట్ చేసేలోపు ఇంకో సూపర్ మంచి వెబ్ సిరీస్ ఇంకో ఓటీటీ ప్లాట్ఫామ్లో అలా రోజుకోటి రిలీజ్ అవుతున్నాయి. మంచి పర్ఫార్మెన్స్, మంచి స్క్రిప్ట్ ఉన్నాయి కూడా చాలా వస్తున్నాయి. అవును. సో మనకి టు డూ లిస్ట్ అనేది మనకి పాపం పెరిగినట్టు పెరిగిపోతూనే ఉంది. అది ఎప్పటికీ అయిపోదు. వీటన్నిటిలో మెయిన్గా ఫస్ట్ సెల్ఫ్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎవరైతే వాళ్ళు బాగా చూసుకుంటారో వాళ్ళు నిజంగా ప్రశాంతంగా ఉంటారు. అండ్ ఆల్ పీపుల్ డిజర్వ్ దట్ సెల్ఫ్ కేర్. అండ్ వాళ్ళు పేరెంటింగ్ కూడా చాలా పీస్ఫుల్గా చేయగలుగుతారు. ఓకే. మనకు చాలా తొందర కోపం రాదు. మన బేసిక్ లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది పైన ఉందనుకోండి, మనకు చీటికి మాటికి కోపం వస్తూ ఉంటుంది, ప్రతిదానికి అసలు ఓర్చుకోలేని తనం వస్తుంది. పిల్లలతో మనం చాలా ఓపికగా ఉండాలి. వాళ్ళు సొంతంగా ఏదైనా పని చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఎంతసేపు చేస్తారు వాళ్ళు, ఎంత స్లోగా చేస్తారు. మనం అలా కాకుండా తొందర ఏం చేస్తున్నా అనకుండా ఉండాలంటే మనకు చాలా ఓపిక కావాలి. ఓకే. వాళ్ళకి రోజుకు ఒక 100 ట్యాంట్రమ్స్ వస్తాయి. మనకు ఆ ట్యాంట్రమ్లో మనం కరెక్ట్గా డీల్ చేయాలంటే మనకు బేసిక్ ఓపిక కావాలి. ఎవరైతే వాళ్ళని చూసుకోలేరో వాళ్ళకి ఇలాంటి ఓపిక ఉండదు. ఆ బేస్ లైన్ యాంగ్జైటీ ఇక్కడ పైన ఉండిపోతుంది అనమాట. మెయిన్గా సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అనుకుంటే చేసేది ఏంటంటే, ప్రయారిటీస్ డిసైడ్ చేసుకోండి. వీ కెనాట్ డూ ఎవ్రీథింగ్. మనం ఇటు దేంది గొప్ప ఇప్పుడు వైరల్ అవుతున్న కొత్త పూజలు లాంటివి చాలామందిని చూస్తున్న. పూజలు కూడా మా చిన్నప్పుడు ఇన్ని రకాల పూజలు చేయకపోయేవాళ్ళు, ఇప్పుడు చాలా చేస్తున్నారు. సడన్గా ఎవరినో చూస్తారు, వాళ్ళు మేము ఇది చేసుకున్నాము అనగానే ఇంకొకరు వీళ్ళు స్టార్ట్ చేస్తారు. సో నేను పూజలు చేయడం కరెక్టా తప్ప అనేది కాదు ఇక్కడ పాయింట్. నేనేంటంటే, డోంట్ ట్రై టు డూ ఎవ్రీథింగ్. మీకు ఆల్రెడీ మీ ప్లేట్లో చాలా ఎక్కువ ఉన్నప్పుడు కొత్తది కూడా పెట్టుకోకండి. మీ ప్రయారిటీస్ ఏంటి? ఆబ్వియస్లీ టాప్ ప్రయారిటీ పేరెంటింగ్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంతే. అట్లీస్ట్ పిల్లలు ఒక 10-11 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళ జీవితంలో మేజర్ పార్ట్ ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. దట్ ఈస్ టాప్ ప్రయారిటీ. దాంట్లో ఆప్షన్ లేదు. మిగతా మీరు చూస్ చేసుకోండి, కానీ పేరెంటింగ్ ఇస్ టాప్ ప్రయారిటీ. అలానే మనం సర్వైవ్ అవ్వడానికి చేయాల్సిన పనులు కూడా టాప్ ప్రయారిటీ. మనం కంపల్సరీ వండుకోవాల్సిందే, లేకపోతే స్నానం చేయాల్సిందే. మనం ఎంత టైం లేకపోయినా స్నానం చేయాల్సిందే. అండ్ సెల్ఫ్ కేర్ కూడా ప్రయారిటీగా పెట్టుకోండి. డెలిగేట్ చేయగలిగిన పనులు డెలిగేట్ చేయండి. చాలా మంది డెలిగేట్ చేయడానికి ఇష్టపడరు. అది ఇదే పర్ఫెక్షనిజం వల్ల కావచ్చు. అంటే పనామె అయితే వచ్చి సరిగ్గా ఊడవదు, చెత్త అక్కడే ఉండేస్తుంది అనేదన్నా కావచ్చు, సరిగ్గా కడగదు అనేదన్నా కావచ్చు, లేదా పని ఆ పిల్ల లేకుండా నేనే అన్ని చేసుకుంటున్నానని చెప్పుకోవడంలో ఆ గొప్ప ఫీలింగ్ వల్ల కూడా కావచ్చు.
చాలామంది ఆడవాళ్ళు హస్బెండ్స్కి పనులు చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు నాకు అర్థం కాదు. డెలిగేట్ యువర్ వర్క్. ఎవరు మీరు లేకుండా వేరే వాళ్ళు ఒక పని చేయగలుగుతారు అంటే చేయండి. ఇప్పుడు మీ సెల్ఫ్ కేర్ మీరే తీసుకోగలుగుతారు, మీ ఎక్సర్సైజ్ మీరే చేయాలి. మీ ఎక్సర్సైజ్ ఇంకెవరికో డెలిగేట్ చేయలేరు మీరు. కానీ మీ బట్టలు వాషింగ్ మిషన్ ఉతకగలుగుతుంది, మీ బోళ్ళు పనిపిల్ల కడగలుగుతుంది. సో లేకపోతే ఇవాళ పిల్లలకి స్నానం మీ హస్బెండ్ ఖాళీగా ఉంటే చేయగలుగుతాడు. పిల్లలకి లైక్ గర్ల్ చైల్డ్కి ఫాదర్ కానీ బాయ్ చైల్డ్కి మదర్ కానీ ఏ ఏజ్ వరకు స్నానం చేయించవచ్చు? అవి రీసెంట్గా ఎవరో అడిగారు. అగైన్ వీ నో దట్ దెర్ ఇస్ నో ఇన్అప్రోప్రియేట్నెస్. అలా అంటే మరి ప్రైవేట్ పార్ట్స్ ఇప్పుడు పెద్ద గర్ల్ చైల్డ్ పెద్ద పెరిగిన తర్వాత అయినా ప్రైవేట్ పార్ట్స్ మదర్కి టచ్ చేయడానికి బాగుంటుందా? లేదు. గర్ల్ చైల్డ్కైనా మదర్కి బాగుండదు, బాయ్ చైల్డ్కైనా ఫాదర్కి కూడా బాగుండదు. ఇది హియర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ జెండర్. మెయిన్గా అప్రాప్రియేట్నెస్ మనం చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎంతవరకు ఇండిపెండెంట్గా ఉండగలుగుతున్నారు. ఇండిపెండెన్స్ చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేయడం బెటరే ఎలా అయినా. సో మనం టాపిక్ డైవర్ట్ అయ్యాం కదా. సెల్ఫ్ కేర్ డెలిగేట్ చేయండి పనులు. మీరు లేకుండా ఒక పని అవ్వగలుగుతుంది, ఇంకోళ్ళు చేయగలుగుతారు అంటే కంపల్సరీ డెలిగేట్ చేయండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేచి వంటలు అవన్నీ ఏమన్నా వండలేకపోవచ్చు, బట్టలు తీసుకొస్తే కూర్చుని చోట మడత పెట్టడం లాంటివి చేయగలుగుతారు, లేకపోతే వెజిటబుల్స్ కట్ చేయడం చేయగలుగుతారు. పని చేయడంలో మొహమాటం పడకండి. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఒక రకంగా చూస్తున్నారు, విసుక్కుంటున్నారు, అవన్నీ మీకు అవసరం లేదు. డెలిగేట్ చేయండి. యూ నీడ్ టైం, వీ డిజర్వ్ టైం. మనది మనం బాగా చూసుకునేదానికి వీ డిజర్వ్ దట్ సెల్ఫ్ కేర్. రెండోది మనం బాగా చూసుకుంటేనే, మనం అంటూ బాగుంటేనే వేరే వాళ్ళైనా చూసుకోగలుగుతాం. సో ప్రయారిటైజ్ చేసుకోండి. మామూలుగా నేను ఏం చేస్తానంటే నేను 2 సార్లు ఇల్లు ఊడవాలి అనేది ఏం పెట్టుకోను. ఓకే, ఇల్లు చెత్తగా ఉంటే ఆ ప్లేస్లో ఎత్తేస్తాను అంతే. పొద్దున్న లేవగానే ఇల్లు ఊడవాలి లాంటిది లేదు నాకు. ఇంకో వే ఐ సేవ్ టైమ్ ఇస్ బై నాట్ హ్యావింగ్ టీవీ. ఓకే, టీవీ అనేది యాక్చువల్గా మనకు తెలియకుండా చాలా టైం కన్జ్యూమ్ చేస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ టోన్ అనేది మనకు చాలా టైం కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఎవరికి క్వాలిటీ టైం స్పెండ్ చేసిన ఫీల్ కూడా రాదు. సో ఇవి 2 మెథడ్స్ చాలా హెల్ప్ చేస్తాయి నాకు. ఎందుకంటే ఐ డూ మెనీ థింగ్స్. ఇప్పుడు కొద్దిగా తక్కువ, బట్ అదర్వైజ్ ఐ యూస్ టు డూ మెనీ థింగ్స్. ఓకే, దాంట్లో నాకు టైం ఎందుకు దొరుకుతుందంటే నాకు వేరే వాళ్ళకి పనులు అప్పగించడం నాకు ఏం సిగ్గు మొహమాటం ఏం లేదు. ఓకే, ఇది చెయ్యి అంటే చెయ్యి అంతే. ఓకే. ఆ తర్వాత ఒక సింగిల్ కిడ్ ఉన్న పేరెంట్స్ సెకండ్ కిడ్కి వెళ్ళాలా వద్దా? సెకండ్ కిడ్ లేకపోతే ఉన్న ఒక్కరు కూడా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ చైల్డ్ కోసం సెకండ్ చైల్డ్ని కనడం అనేది ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పాయిలింగ్ ద చైల్డ్ అని నా ఫీలింగ్. ఓకే, సెకండ్ చైల్డ్ ఎప్పుడు కూడా ఫస్ట్ చైల్డ్ని ఎంటర్టైన్ చేయడం కోసం అనేది ఉండకూడదు. సో సెకండ్ చైల్డ్ పుట్టక ముందే వాడు ఫస్ట్ చైల్డ్ని ఎంటర్టైన్ చేయడం కోసమే, వాడు లోన్లీగా ఫీల్ అవ్వకుండా చేయడం కోసం బాధ్యత అన్నట్టు పుట్టకూడదు. ఓకే, ఓకే, మామూలు సెకండ్ చైల్డ్ ఎప్పుడు ప్లాన్ చేయండి. సేమ్ ఏ చైల్డ్ అయినా ప్లాన్ చేయాల్సింది ఏంటి, మన రిసోర్సెస్ ఏంటి, మన ఫిజికల్ అండ్ యునో ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ రిసోర్సెస్ కూడా. అంటే 2 పిల్లలు గొడవ పడ్డము, జుట్టు పీక్కుంటే నేను కూర్చొని ప్రశాంతంగా డీల్ చేయగలుగుతానా? ఓకే, 2 సైమల్టేనియస్గా అటెన్షన్ డివైడ్ చేస్తున్నప్పుడు నేను అందించగలుగుతానా, లేదా నాకు హెల్ప్ చేయడానికి ఉన్నారా, నేను 2ని రేజ్ చేయడానికి రెడీ ఉన్నానా? ఇలాంటి రీజన్స్ అయి ఉండాలి. అంతేగాని మేము ముసలి అయిన తర్వాత మేము సిక్ అయితే 2కి ఆల్టర్నేట్గా చూసుకోవచ్చు కదా, ఒకళ్ళని నేను చూసుకోనంటే ఎక్కడికి వెళ్ళిపోతాము, ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు కదా, ఇలాంటి ప్లాన్స్ తోటి ఎప్పుడు కూడా పిల్లల్ని అనకూడదు. ఓకే, ఆ ఉన్న ఒక సింగిల్ చైల్డ్ ఎంగేజ్ అవ్వాలి, ఇంకొక సిబ్లింగ్ లేరు అనేది రాకుండా అంటే ఏం చేయొచ్చు? నేను సింగిల్ చైల్డ్ని లాంగ్ టర్మ్లో నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు లాంగ్ టర్మ్ ఆ లోన్లీనెస్ ఏమీ ఉండదు. ఓకే, మేబీ ఆడుకోవడానికి ఇంకో చైల్డ్ ఉంటే బాగుంటుందని వాళ్ళకి ఎప్పటికైనా ఉంటుంది. ఆ పియర్ గ్రూప్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ చిన్నపిల్లలకి. కానీ దే లెర్న్ సోషల్ స్కిల్స్. వాళ్ళకి వేరే రకమైన సోషల్ స్కిల్స్ వస్తాయి, వేరే పిల్లలతో ఆడుకునే సోషల్ స్కిల్స్, వేరే రకమైన ఫ్రెండ్స్ గ్రూప్ ఫామ్ చేసుకునే సోషల్ స్కిల్స్ వస్తాయి. అండ్ నిజంగా 2 పిల్లలు ఉన్న వాళ్ళందరూ మెజారిటీ బాగానే ఉన్నారేమో, కానీ అందరూ నిజంగా అంత పర్ఫెక్ట్ రిలేషన్షిప్స్లో ఉంటారా? సిబ్లింగ్ రైవల్రీ చిన్నప్పటి నుంచి ఉండి చచ్చే వరకు అలానే కంటిన్యూ అయ్యే వాళ్ళు కూడా చాలామంది సిబ్లింగ్స్ ఉంటారు. మొత్తం చిన్న చిన్న తగాదాలు వస్తే పొడుచుకొని చచ్చిపోయిన సిబ్లింగ్స్ కూడా ఉన్నారు, మన దగ్గరనే ఉన్నారు. అవును. సో మనం అలాంటిది ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. వాళ్ళు నిజంగా ఇంకో చైల్డ్ ఉన్నంత మాత్రం 2 కలిసి ఆడుకొని వీళ్ళకి లోన్లీనెస్ లేకుండా ఉంటుందని మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, మన బాధ్యత ఏంటంటే నిజంగా ఒక లెట్స్ సే మీరు సింగిల్ చైల్డ్ అని ఫిక్స్ అయ్యారనుకోండి, వాళ్ళకి మంచి సోషల్ స్కిల్స్ డెవలప్ అవ్వడం, మంచి ఎమోషనల్ రెగ్యులేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు అంత లోన్లీగా ఫీల్ అవ్వరు. వాళ్ళు తను ఎంగేజ్ చేసుకునే యాక్టివిటీస్ ప్లాన్ చేసేసుకుంటారు. ఓకే,
అలా డెవలప్ చేయడం ఎక్కువ ముఖ్యం, రాదర్ దెన్ గిఫ్టింగ్ దెమ్ విత్ సెకండ్ చైల్డ్. ఇప్పుడు ఏంది, ఫస్ట్ చైల్డ్ కోసం మనం సెకండ్ చైల్డ్ కానీ వాళ్ళిద్దరికి సరిగ్గా వాడట్లే అంటే థర్డ్ చైల్డ్ని తీసుకొస్తామా వీడికి ఎంటర్టైన్మెంట్ కోసం? అలా కుదరదు కదా. ఇప్పుడు ఒక మదర్ అండ్ ఫాదర్ సపరేట్ అయ్యారు, ఒక కపుల్ సపరేట్ అయిన తర్వాత ఆయన చనిపోయో సమ్వే ఆర్ ద అదర్ వాళ్ళు విడిపోవాల్సి వస్తే ఆ కిడ్ మదర్తో ఉంది ఇప్పుడు లాక్ అయిపోయి, ఆమె జీవితంలోకి వేరే మగ వ్యక్తి వచ్చినప్పుడు ఆ కిడ్ నెగ్లెక్ట్ అవ్వటమో లేకపోతే ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది కదా, ఆ గ్యాప్ని ఎట్లా వీళ్ళు ఫిల్ చేయొచ్చు? ఇది కొద్దిగా స్పెసిఫిక్ క్వశ్చన్, నాకు కొంచెం ఎక్కువ డీటెయిల్స్ ఉంటే నేను ఎక్కువ చేయగలను. మనం మన స్పౌస్తో కలుస్తుంటే కిడ్ నెగ్లెక్ట్ అవుతున్నారా? లేదు, అవ్వట్లేదు కదా. మన లైఫ్లో కొత్త స్పౌస్ వచ్చినా సరే కిడ్ నెగ్లెక్ట్ అవ్వడం అంటూ ఏమీ ఉండదు. అగైన్ దట్ డిపెండ్స్ ఆన్ హౌ వెల్ వీఆర్ కనెక్టెడ్ టు ద న్యూ పర్సన్. ఓకే, ఇప్పుడు ఆ న్యూ పర్సన్ షుడ్ బి ఇన్ అండర్స్టాండింగ్ దట్ ఇది ఒక ప్యాకేజ్. నేను ఇఫ్ ఐఎమ్ కమింగ్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ దిస్ ఉమెన్, ఈ ఉమెన్ అండ్ హర్ సన్ ఆర్ డాటర్ ఇస్ అ ప్యాకేజ్ ఓకే అనే అండర్స్టాండింగ్లో వాళ్ళు వచ్చి అదే రకంగా వాళ్ళు మెయింటైన్ అయితే అలాంటి వాళ్ళతో ప్రాబ్లం ఏం లేదు. అట్లా కాకుండా ఉన్న వాళ్ళతో వాళ్ళు ముందు నుంచి రెడ్ ఫ్లాగ్సే. ఓకే, నాకు నువ్వు ఒక్కదానివి చాలు వీళ్ళు వద్దు అనే రకంగా మాట్లాడే వాళ్ళు ముందు నుంచి అయినా రెడ్ ఫ్లాగ్సే. అలాంటి రిలేషన్షిప్ మనం పట్టించుకోకుండా ఉండడమే, కొంచెం ముందుకు వెళ్ళకపోవడమే చాలా ఎక్కువ బెటర్. అండ్ గ్యాప్ ఏదైనా ఉంటుంది అని అంటే అగైన్ ఏజ్ అప్రాప్రియేట్గా మనం పిల్లల్ని కమ్యూనికేట్ చేయడం బెటర్. ఓకే, ఇప్పుడు పిల్లలు అబౌవ్ 5 అనుకో, ఓకే, అబౌవ్ 5 వాళ్ళకి మనం డివోర్స్ లాంటి వాటి గురించి ఎలా చెప్తాము అంటే, మామూలుగా మనం పెళ్ళి ఎందుకు చేసుకుంటామంటే బికాస్ వీ లవ్ దిస్ పర్సన్. కానీ కొన్నిసార్లు వీ డోంట్ లవ్ దెమ్ ఎనీమోర్, కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ వస్తాయి అనే బేసిక్ అండర్స్టాండింగ్ మనం ఇవ్వచ్చు. ఆ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి మనం నెక్స్ట్ రిలేషన్షిప్ కూడా ఈజీగానే అర్థమయ్యేలా చేయొచ్చు. కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నేను మామూలుగా పిల్లలు ఎవరితో డివోర్స్ అయినా సెపరేషన్ అయినా ఇలాంటి కన్సల్టేషన్స్ అయినా మెయిన్గా చెప్పేది అంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. వాళ్ళు కూర్చోబెట్టి చెప్పండి, ఓకే దిస్ ఇస్ స్ట్రెస్ఫుల్, నాకు స్ట్రెస్ ఉంది కానీ నేను ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాను. ఓకే, ఎప్పుడైనా సరే మిగతా ఏ జరిగినా సరే నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ, నిన్ను నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు, ఏ టైంలో నీకు ఏ డౌట్ ఉన్నా ఏ భయం వేసినా నాతో వచ్చి మాట్లాడు. అలాంటి ఓపెన్ కమ్యూనికేషన్ నేను చాలా ఎర్లీ ఏజ్లో అంటే 4-5 ఇయర్స్ డివోర్స్ కేసెస్ నుంచి ఇప్పుడు సడన్గా పిల్లలు ఒక 20-25 ఇయర్స్కి సపరేట్ అయిన లాంటి కేసెస్కి కూడా నేను చెప్పేది ఏంటంటే మంచి కమ్యూనికేషన్ పెట్టుకోండి, మీరు ధైర్యంగా కనిపించండి, మీరు నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అన్నట్టు కనిపించండి, పిల్లలకు ఆ భరోసా కావాలి. అండ్ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్. మీకు ఏ భయం వేసినా ఎప్పుడైనా వచ్చి నాకు చెప్పు, మిగతా ఏదన్నా కానీ, నాకు మా హస్బెండ్తో గొడవలు అవ్వని, మా అత్త వాళ్ళతో ఫైట్స్ అవ్వని, ఏదన్నా అవ్వని, నువ్వు నా ఫస్ట్ ప్రయారిటీ అనే విషయం పిల్లలకి అర్థమయ్యేలా చేయండి. ఏ రిలేషన్షిప్ అయినా అంతే. ఓకే, ఇన్ దిస్ కేస్ డాటర్ ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయి 8 to 10 ఇయర్స్ మధ్య ఉంటుంది, వాళ్ళ నాన్నకి చాలా అటాచ్డ్ కానీ నా కోవిడ్ టైంలో చనిపోయాడు. వెంటనే వాళ్ళ మమ్మీ పాపని ఒక కర్ణాటక నుంచి యుఎస్ తీసుకెళ్ళింది, వాళ్ళు అక్కడ ఉన్నారు ఇప్పుడు. సో ఫ్యూచర్లో ఎవరైనా ఆమె లైఫ్లోకి రావాలంటే ఇప్పటికీ ఆ అమ్మాయికి తెలీదు వాళ్ళ నాన్న చనిపోయినట్టు. 8-9 ఇయర్స్ అమ్మాయి కోవిడ్ టైంలో చనిపోయాడంటే ఇప్పుడు ఆ పిల్లకి 13-14 అన్నా ఉంటాయి కదా. ఇప్పుడు ఆమె ఆ ఏజ్ ఉంది, అప్పుడు 5 ఇయర్స్ అట్లా అరౌండ్ ఉంటుంది. సో వాళ్ళ నాన్న చనిపోయాడు అనే విషయం ఇప్పటికీ తెలియదు ఆ పాపకి, వేరే కంట్రీలో ఉన్నాడు అని తెలుసు. ఎందుకు ఎంత దాచిపెట్టడం? ఆనెస్ట్గా చెప్పండి, ఎంత హార్డ్ విషయమైనా ఆనెస్ట్గా చెప్పడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు హార్ష్గా ఉన్నా సరే, ఇప్పుడు మీరు ఆ పరిస్థితిలో ఉన్నారనుకోండి, మీ పేరెంట్ దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? కష్టమైనా సరే నిజం చెప్పడం ఎక్స్పెక్ట్ చేస్తారా, లేకపోతే నీ మంచి కోసం నేను అబద్ధం చెప్పాను అనేది ఎక్స్పెక్ట్ చేస్తారా? ఆబ్వియస్గా నిజం చెప్పాలనే ఎక్స్పెక్ట్ చేస్తారు. నిజం చెప్తే ఏమవుతుంది, ఫస్ట్ ఏదో ఒక బాధ అవుతుంది, గొడవ అవుతుంది, టాంట్రమ్స్ అవుతాయి, అయిన తర్వాత స్లోగా ఎంత పెద్ద క్రైసిస్ అయినా సరే వి అగైన్ గో బ్యాక్ టు అవర్ ఈక్విలిబ్రియం ఆఫ్టర్ సమ్ టైమ్. అది మనం ఎంత సపోర్ట్ దొరుకుతుంది అనే దాన్ని బట్టి పిల్లలు అంత ఈజీగా రెసిలియంట్ అయిపోతారు, ఈక్విలిబ్రియంలోకి వెళ్ళిపోతారు. మనం అసలు అది అయ్యే ఛాన్స్ మనం ఇవ్వట్లేదు అబద్ధం చెప్పడం ద్వారా. ఓకే, సో 8-9 అనేది మంచి ఏజ్ అర్థం చేసుకోవడానికి, నిజాయితీగా ఉండడానికి చాలా ఇంపార్టెంట్. నేను నిజాయితీగా ఉండడం గురించి చెప్తా. పేరెంట్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఇంత విషయం అబద్ధం చెప్పింది అమ్మ అని తెలిస్తే పిల్లలు అంత ఈజీగా ట్రస్ట్ చేయగలుగుతారా? నీ మంచికే అబద్ధం చెప్పడం ఈజ్ నాట్ ఇంపార్టెంట్ కదా. అమ్మ ఇంత పెద్ద అబద్ధం చెప్పింది, తర్వాత వాళ్ళకి ఆ ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుందా? లేదు, చాలా కష్టం. మేము యాక్చువల్లీ అందుకే చాలా చిన్నప్పటి నుంచి లైక్ 1-1.5 ఇయర్ నుంచి వ్యాక్సిన్కి తీసుకెళ్ళినా ఏం చేసినా సరే అబద్ధం ఏం చెప్పకపోయేవాళ్ళం. ఓకే, ఇవాళ వ్యాక్సిన్కి వెళ్తున్నాము, సూదిస్తారు, నొప్పి పెడుతుంది. ఓకే, నొప్పి కూడా నేనేం అబద్ధం చెప్పాను, అదేం నొప్పి పెట్టదు ఉత్తిదే అని కూడా నేను చెప్పాను. కొంచెం నొప్పి పెడుతుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, బట్ ఐ విల్ బి దేర్.
ఓకే. నీకు ఏం సపోర్ట్ కావాలని నేను చేస్తాను. మందు అయినా సరే, చేదు మందు అయితే నేను ముందే చెప్పేస్తాను, ఇది చేదు మందు, టేక్ అ డీప్ బ్రెత్, చేదు వస్తుంది కానీ వెంటనే మనం వాటర్ తాగేద్దాం. ఓకే. సో మనం నిజం చెప్పడం ద్వారా వాళ్ళకి అది డీల్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తున్నాము. ఇప్పుడు నేనేం చెప్పా కదా, నేను అంత సింపుల్ విషయం, చేదు మందు గురించి చెప్పినంత సింపుల్ విషయం డెత్ గురించి చెప్పడం నేను అనట్లే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మామూలుగా నేను చెప్తా, ఇప్పుడు చేదు మందు అని అంటే నువ్వు వెంటనే ఏం చేస్తావు, వెంటనే వాటర్ తాగుతావా, వాటర్ ముందే తాగి దాంట్లో మందు పోసేసుకుంటావా? వాళ్ళకి మనం ఆప్షన్స్ ఇస్తున్నాము, ఆ కష్టమైన విషయాన్ని డీల్ చేసే ఆప్షన్స్ మనం ఇస్తున్నాము. అది అసలు ఆ స్టేజ్ వరకు వెళ్తేనే కదా దాన్ని డీల్ చేసి మనం దాని నుంచి హీల్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది. అవును. ఇప్పుడు తను సడన్గా రియలైజ్ అవ్వడం చాలా ఎంత పెద్ద విషయం. 2-3 years ముందు డెత్ అయినది, ఇప్పుడు సడన్గా తనకు ఆ రియలైజేషన్ వస్తే అది ఎంత పెద్ద విషయం అవుతుంది. ఆల్వేస్ ఆనెస్టీ, ఎంత కష్టంగా ఉన్నా ఆనెస్టీయే ఈజీ. పిల్లలు అంటే పిల్లలకి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మీ మాటలో చాలాసార్లు విన్నా నేను ఇంతకుముందు. ఆ ఐడియా ఆఫ్ రెస్పెక్టింగ్ పిల్లల్ని అనేది ఏంటి అసలు? రెస్పెక్ట్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. ఓకే, ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ని రెస్పెక్ట్ చేయాలనుకోండి, మీ ప్రిన్సిపల్ మీద రెస్పెక్ట్ చూపించాలనుకోండి, ఏం చేస్తారు, రాగానే లేచి నిలబడతారు. అందరినీ ఈక్వల్గా రెస్పెక్ట్ చేసినా సరే ప్యూన్ వస్తే లేచి నిలబడరు. దాని అర్థం ప్యూన్ని మీరు రెస్పెక్ట్ చేయట్లేదని కాదు. ప్యూన్తో చీప్గా మాట్లాడకపోయినా, వాళ్ళని అరే ఒరే అనకపోయినా, డీసెంట్ హ్యూమన్ బీయింగ్ లాగా చూడడం కూడా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ రెస్పెక్ట్. ఓకే, మనం అందరికీ సేమ్ లెవెల్ రెస్పెక్ట్ చూపించాము. ఇప్పుడు పిల్లల్ని ముద్దు చేస్తున్నాము అని అంటే వాళ్ళని రెస్పెక్ట్ చేయట్లేదు, చేయకూడదు, చేయాల్సిన అవసరం లేదు అని కాదు. మనం ఏ లెవెల్లో చూపించాల్సిన రెస్పెక్ట్ ఆ లెవెల్లో చూపించాలి. బట్ ఓవరాల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న పిల్లల విషయంలో ఏంటంటే, మనం జస్ట్ ఒక 30 ఏళ్ళు ముందు పుట్టాము అంతే. ఓకే, వీఆర్ నాట్ సుపీరియర్, వీఆర్ నాట్ ఇన్ఫీరియర్ ఆల్సో. సో వాళ్ళు కూడా మనకి సుపీరియర్ కాదు, ఇన్ఫీరియర్ కాదు. ఓకే, ఆ విషయం మనం బేసిక్గా అర్థం చేసుకోవాలి. ఆ అండర్స్టాండింగ్. అండ్ మనకి ఏంటంటే ఒకటి చెప్తారు కదా, రెస్పెక్ట్ షుడ్ బి ఎర్న్డ్ అని. ఇట్ షుడ్ నాట్ బి ఎర్న్డ్. రెస్పెక్ట్ మనం ఎర్న్ చేయాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ షుడ్ బి డిఫాల్ట్. రెస్పెక్ట్ షుడ్ యూనివర్సల్. అందరినీ రెస్పెక్ట్ చేయండి. ఆటో డ్రైవర్స్, పని వాళ్ళు, ప్యూన్స్, అటెండర్స్ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ రెస్పెక్ట్ చేయండి. అందరికీ సేమ్ లెవెల్ చూపించాల్సిన అవసరం లేదు. బట్ అందరినీ రెస్పెక్ట్ చేయండి. అందరూ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అనే రెస్పెక్ట్ చేయండి. చిన్న పిల్లల్ని కూడా అలానే రెస్పెక్ట్ చేయండి. ఇట్ షుడ్ నాట్ బి అండ్ వాడు ఏదో చేసి పొడిచి సాధించి అప్పుడు మనం కొత్తగా రెస్పెక్ట్ చూపించాల్సిన అవసరం లేదు. బేసిక్గా ఎవరినైనా రెస్పెక్ట్ చేయండి. ప్రపంచంలో ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయండి. అదే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తుంది, మిమ్మల్ని రెస్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది. రెండోది ఏంటంటే, మనం వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాము అనే విషయం వాళ్ళకి ప్రాపర్గా అర్థమైతే వాళ్ళు బ్యాడ్ రిలేషన్షిప్స్లో ఉన్న రెడ్ ఫ్లాగ్స్ తొందరగా గుర్తిస్తారు. ఓకే, because we are teaching them that you deserve to be treated this way. You deserve this respect. నీ అభిప్రాయం వినడం అనేది మాకు ఇంత ఇంపార్టెంట్. అలాంటప్పుడు బ్యాడ్ రిలేషన్షిప్స్, ఎలాంటి రిలేషన్షిప్స్ అయితే వీళ్ళని మ్యానిపులేట్ చేయడానికి చూస్తాయో, వీళ్ళ అభిప్రాయాలకు విలువనివ్వరో, అలాంటి రిలేషన్షిప్లో రెడ్ ఫ్లాగ్స్ వాళ్ళకి ఒకటి రెండు సార్లు కలవగానే అర్థమైపోతాయి. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ హౌ ఐ యూస్ టు బి ట్రీటెడ్. బేసిక్ ఇది యాక్చువల్గా పిల్లలకి నాకు లాంగ్ టర్మ్లో రెస్పెక్ట్ చేయడంలో ఉన్న ఇంపార్టెన్స్ అనిపిస్తుంది. రెండోది ఏంటంటే, ఏ రిలేషన్షిప్ అయినా సరే మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్స్ రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్. ఎవరికైనా కానీ మిమ్మల్ని రెస్పెక్ట్ చేయని వాళ్ళని మీరు మనస్ఫూర్తిగా ప్రేమించగలుగుతారా? లేదు. ఎవరైనా సరే, మీ అమ్మ, నాన్న, స్పౌజ్, ఎవరైనా కానీ. నేను చూశాను, పేరెంట్స్ మీద కృతజ్ఞతతో ఉన్న వాళ్ళు ఉంటారంటే, వాళ్ళు మన కోసం ఇంత కష్టపడి పెంచారు అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ పెంచిన టైంలో వీళ్ళు రెస్పెక్ట్ చూపించకపోతే వాళ్ళతో బాండ్ అనేది అవ్వరు. రెస్పెక్ట్తో ఇప్పుడు వాళ్ళని చూసుకుంటారు, అంటే కృతజ్ఞతతో చూసుకుంటారు. మా నాన్న కోసం ఇంత కష్టపడ్డాడని కృతజ్ఞతతో చూసుకుంటారు. కానీ ఆ గ్యాప్ అనేది ఉండిపోతుంది. చాలామంది, అందరూ పేరెంట్స్ తప్పు కాబట్టే పిల్లలు ఇలా తయారవుతున్నారు, వాళ్ళని అబాండన్ చేస్తున్నారని అనను. బట్ ఐ హ్యావ్ సీన్ కేసెస్, చైల్డ్హుడ్లో వాళ్ళకి ప్రాపర్ బాండ్ అనేది ఏర్పరచుకోకపోవడం వల్ల, ఆ ప్రాపర్ రెస్పెక్ట్ అనేది, మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది డెవలప్ అవ్వకపోవడం వల్ల ఇప్పుడు మానసికంగా ఒంటరితనం అవుతున్న పేరెంట్స్ ఉన్నారు, చాలామందే ఉన్నారు. ఎందుకు అనంటే ఆ గ్యాప్ అనేది ఉండిపోతుంది. మనల్ని రెస్పెక్ట్ చేయని వాళ్ళ మీద ఆ గ్యాప్ అనేది ఉండిపోతుంది. మనకి ఎంత వాళ్ళ మీద ఆరాధన భావం ఉన్నా సరే ఆ గ్యాప్ ఉండిపోతుంది. ఇప్పుడు మీకు ఒక ఫేవరెట్ హీరో ఉన్నాడు, ఆయన అంటే పడి చచ్చిపోతున్నారు, చాలా ఆయన ఫొటోస్ పెట్టుకున్నారు, ఆయన అభిమాన సంఘంకి విరాళాలు ఇస్తారు, ఆయన అదేంది బర్త్డే అయితే మీరు కిడ్నీ దానం చేస్తారు, ఆ లెవెల్ హీరో ఉన్నాడు. మీరు ఒక్కసారి కలవగానే ఆయన ఇట్లా మీరు దగ్గరికి వెళ్ళగానే చిచి నాడు అని అన్నాడు అనుకోండి, విల్ యూ బి ద సేమ్ విత్ హిమ్? నో.
మరీ మూర్ఖత్వంలో మనం మునిగిపోయి ఉంటే తప్ప మనం ఆ తర్వాత ఇంకా ఆయన అలా చూడలేం. అవును. సో ఏ రిలేషన్షిప్కైనా రెస్పెక్ట్ ఇస్ బేసిస్, అండ్ పిల్లల రిలేషన్షిప్కి పిల్లలతో కూడా అంతే. అండ్ ఇప్పుడు చూడండి, చాలాసార్లు మనం ఒక 5-6 ఇయర్స్ ఏజ్లో బిలో 10 వాళ్ళకి సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వము, వాళ్ళ అభిప్రాయాన్ని పెద్ద పట్టించుకోము. తర్వాత వాళ్ళు టీనేజర్స్ అయ్యేసరికి వీళ్ళు మాకేం చెప్పట్లేదు, మాతో ఏం మాట్లాడట్లేదు అని కంప్లైంట్స్. వాళ్ళకి ఏంటి, మనం ఏం నేర్పించాం, మనం ఏం చెప్పినా వేస్ట్, వాళ్ళు దాన్ని పట్టించుకోరు, వాళ్ళు దాన్ని తీసుకోరు, సీరియస్గా తీసుకోరు అనేది మనం నేర్పించాం. తర్వాత వాళ్ళు మెల్లగా వాళ్ళకి ఇవన్నీ చెప్పుకోవడానికి వేరే వాళ్ళు దొరికిన తర్వాత మనకు చెప్పుకోవడం మానేశారు. ఓకే. సో అగైన్ నేను ఇది ఇప్పటికే 3-4 సార్లు చెప్పాను, అయినా చెప్తున్నా, ఏ రిలేషన్షిప్కైనా రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ మూల స్తంభాలు. అది ఎవరికైనా కానీ, మన బిజినెస్ డీలింగ్లో కానివ్వండి, స్పౌజెస్ మధ్యలో కానివ్వండి, పేరెంట్ అండ్ చైల్డ్ మధ్యలో కానివ్వండి, ఫ్రెండ్స్ మధ్యలో కానివ్వండి. మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేసే ఫ్రెండ్ మీకు ఎంత హెల్ప్ చేసినా సరే మీరు తరచూ వాళ్ళని కలవాలి అని అనిపిస్తుందా మీకు? లేదు. ఇప్పుడు చాలామంది అదేంటి వైఫ్స్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ అత్త వాళ్ళ గురించి, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటనే ఉంటుంది. అలాంటి వాళ్ళ సామీప్యం మనకు బాగుంటుందా? ఉండదు. అది చాలా ఎన్విరాన్మెంట్ అంతా కూడా మనం ఎప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోవాలనే ఉంటుంది. సో మనం జస్ట్ ప్రేమించి రెస్పెక్ట్ చేయకపోతే ఓవరాల్గా ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు నా పేరెంట్స్ కాబట్టి నన్ను ఈ మాత్రం ప్రేమిస్తున్నారు, బట్ యాజ్ ఎ పర్సన్ దే డోంట్ రెస్పెక్ట్ మీ అనేది వాళ్ళకి కొన్ని రోజులకు తెలిసిపోతుంది. ఓకే. సో అది ఓకే. తర్వాత ఇప్పుడు మనం జనరల్గా ఇండియన్ సొసైటీలో పేరెంటింగ్ గురించి మీ దగ్గరికి వాళ్ళు వచ్చిన మీకు అర్థమవుతుంది కదా, ఓకే వీళ్ళు ఇంత దారుణంగా పేరెంటింగ్ని ప్రాక్టీస్ చేస్తున్నారు అని. అట్లా జనరలైజ్ చేస్తే ఏమైనా పాయింట్స్ ఉన్నాయా మనకి బాగా మూలాలుగా ఉన్నవి? ఒకటి చాలా ఇంపార్టెంట్ది ఏంటంటే, పిల్లలకి సంబంధించిన అన్ని పనులు అమ్మకు వస్తే చాలు, నాన్నలకి పనులు రావాల్సిన అవసరం లేదు అనేది. చాలామంది మారారు, కానీ ఇంకా మారని వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, పిల్లలకి ఏం ప్రాబ్లం వచ్చినా మదర్దే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, మదర్ గిల్ట్ ఫీల్ అయ్యేటట్టు చేయడం. పాప కలర్ తక్కువ ఉంది, అమ్మనే అనడం. ఎందుకు తక్కువ ఉంది అని అంటే అమ్మ ఏం చేస్తుంది, తక్కువ ఉంది, పిల్ల బరువు పెరగట్లేదు, సరిగ్గా తిండి పెట్టట్లేదా, కొద్దిగా ఎక్కువ బరువు పెడుతున్నారు, బాగా తిండి పెడుతున్నావా, జంక్ ఫుడ్ ఇస్తున్నావా. సో ఓవరాల్గా ప్రతిదానికి మదర్ని ఎక్కువ గిల్ట్ ఫీల్ అయ్యేటట్టు చేయడం, ఆమెనే రెస్పాన్సిబుల్ అని మదర్ కూడా ఫీల్ అవ్వడం. ఇంకోటి ఏంది, మిగతా ఏం చేసినా చేయకపోయినా వాళ్ళని బాగా ఏదో రకంగా బాగా మేపే అది బాధ్యత మెయిన్గా తల్లిది అనుకోవడం. ఓకే. వాళ్ళంతా వాళ్ళు వదిలేస్తే వాళ్ళు సరిగ్గా తినరు, వాళ్ళంతా వాళ్ళు వదిలేస్తే వాళ్ళు సరిగ్గా చెయ్యరు, అది మెయిన్గా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వీళ్ళదే అనుకోవడం. రెండోది, వాళ్ళకి ఏం కష్టం వచ్చినా కానీ మనం ముందెళ్ళి ఫైట్ చేసి ఆ కష్టం తీరేటట్టు చేయడం. వాళ్ళకి అలాంటి ఫైట్ చేసి అసలు అవకాశమే ఇవ్వకపోవడం. ఓకే. ఇండిపెండెన్స్ అనేది మనది కొద్దిగా కలెక్టివిస్టిక్ కమ్యూనిటీ మనది. మోస్ట్ ఏషియన్ కంట్రీస్ అట్లానే. సో మనం ఇండిపెండెన్స్ కానీ ఇండివిజువాలిటీని కానీ ఎంకరేజ్ చెయ్యము. అడల్ట్ పిల్లలు కూడా వాళ్ళ ప్రతి డెసిషన్ మనతో చెప్పి తీసుకుంటారు అనేది మనకు చాలా ప్రౌడ్గా ఉంటుంది. నాతో చెప్పకుండా చీర కూడా కొనుక్కోదు, చీర కొనుక్కునే సొంత డెసిషన్ కూడా ఎందుకు తీసుకోలేకపోతుంది అనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా. నేను పేరెంట్స్తో అన్నీ చెప్పొద్దు మనమే చేయాలని చెప్పడం లేదు, కానీ నేను డైరెక్ట్గా చూశాను. డాక్టర్స్ పెద్ద వాళ్ళు పేస్ట్ వెళ్ళి కొనుక్కున్నాను నేను, 25 రూపీస్ అయింది పేస్ట్కి. ఇలాంటి డిస్కషన్, వాళ్ళ రూమ్మేట్స్తో ఏదైనా ఇష్యూస్ అయితే 25 ఇయర్స్ దాటిన తర్వాత కూడా వాళ్ళ రూమ్మేట్స్తో ఏదైనా ఇష్యూస్ అయితే, అమ్మ నువ్వు రా వచ్చి మా రూమ్మేట్తో మాట్లాడు. 20 ఇయర్స్ అబ్బాయిలు సొంతంగా ట్రావెల్ చేయలేని వాళ్ళు, వాళ్ళ కాలేజ్కి లేకపోతే ఆఫీస్కి సొంతంగా వెళ్ళలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళన్ని కేసెస్ నేను చూశాను. అంత భయంకరంగా మన పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం. పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, పేరెంటల్ సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి. మనం యాక్చువల్గా మనం ఎంత పెద్ద పెరిగినా మన వెనకాల ఎవరో ఒకళ్ళు ఉంటే మనకు చాలా హాయిగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఎంత ఇంటర్ఫియర్ అవుతున్నాము వాళ్ళ కాన్ఫిడెన్స్లో, ఇండిపెండెన్స్లో అనేది మనం చూసుకోవాలి. అది. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ అంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా మన సొసైటీకి చాలా అవసరమైన థింగ్స్. మళ్ళీ కలుస్తాను, చాలా డౌట్స్ పోగేసుకుని అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. తప్పకుండా చేద్దాం. మళ్ళీ ఇంకా డౌట్స్ తీసుకోనండి. నేను కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ డౌట్స్ ఉంటే నాకు కూడా బాగా బ్రెయిన్ స్ట్రోమ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.